పుట్టక ముందు నుంచి మీ తల్లిదండ్రులు మతం మారారు. ఎందుకు? ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా? ఫస్ట్ కరోనా స్టార్టింగ్లోనే ఆయననే సార్ చనిపోయినది. ఫస్ట్ వికెట్ వాడేనా? ఫస్ట్ వికెట్ వాడే, చేతులు కూడా ముట్టుకొని వెళ్ళా డాక్టర్లు ఆయనను. అది చెత్త కుప్పల వ్యాన్ వచ్చేది సార్, ఆ వ్యాన్లో తీసుకుని పోయి కూర్చున్నారు సార్. వీళ్ళు చర్చికి పోయినాక భర్త వెళ్ళేవాడు కాదు సార్, భార్య ఒక్కటి వెళ్ళేవాడు. 2 నెలల తర్వాత చర్చిలో వేరే అతను పరిచయం అయ్యి ఆమెకు దానివల్ల కొంచెం ప్రెగ్నెంట్ అయింది సార్. సాక్ష్యం ఏం చెప్పినారంటే, శివశక్తి ఒక 7 years కిందట ఒకటి వీడియో చూసాం సార్ మీది, విజయ్ కుమార్తో డిబేట్ విపి రెడ్డితో డిబేట్. ఆ డిబేట్లో చూసినాను సార్. ఓహో, బైబిల్లో ఇంకా ఇంత లోతుగా పోతే ఇంకా చాలా ఉండాయా, మనకి నాళ్ళు ఇంతవరకు ఇవి చదవలేదే బైబిల్లో. మరి పాస్టర్ని అడిగారా ఇన్ని రోజులు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదని? లోతు కూతల బదులు నీ పిల్లాని ఎట్రా అనే మాటలు మాట్లాడాను సార్. ఎందుకు? ఆవిడ పడుకోవచ్చు, వాడు ఖాళీగా ఉందిగా. ఇప్పుడు హిందూ మతం మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి ప్రజలలో ఇప్పుడు ఇంటింటికి జై శ్రీరామ్ రాసిన సార్ మొన్న. నా భార్యకు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నీ భార్య పిండం మగలల్లా ఇట్లా క్రైస్తవులు సార్ చర్చికి వెళ్ళేవాళ్ళు. శాపం పెట్టారా? శాపలు పెట్టారు. మరి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి బైబిల్ చెప్తుంది అంటున్నారు కదా, అది లేదు సార్ వాళ్ళ దగ్గర. ఇద్దరు అన్నల పరిస్థితి ఏంటి? మొన్న ఒకతను గర్వాపసినాడు సార్, మొత్తం నీ వీడియోలు చూపించండి మొత్తం చూపించాను సార్. మొన్న రీసెంట్గా తాడిపత్రి కూడా వచ్చినారు సార్ అన్న. నేను తాడిపత్రి వచ్చిన ఇద్దరం వచ్చి కలిసి నీతో ఫోటో కూడా దిగినాం. మీ అన్నయ్యకి అంటే ఈజీగా అర్థమైందా? మీరు కొంచెం లోతుగా చెప్పారు సార్, బాగా చెప్పాల్సి వచ్చిందా? మొన్న రీసెంట్గా ఆయన ఎక్కువ మారడానికి కారణం అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినారు సార్, తాగి మందాగి. దాని విషయంలో ఇంకా ఫుల్ నమ్మకం వచ్చింది సార్ హిందూ మతం మీద. నాకు చనిపోయే లోపల ఒక్కరన్నా మార్చాలనుకున్నా, నా బ్రదరే మారినాడంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే బయట వాళ్ళు ముందు నీ ఇంట్లో వాళ్ళని మార్చుకోపోరా అంటారు కదా. కర్నూలు జనరల్ హాస్పిటల్లో సాయంత్రం ఎత్తనే వచ్చారు సార్, మొత్తం మాఫియా వచ్చారు, క్రైస్తవ మాఫియా మొత్తం హాస్పిటల్కి వచ్చారు సార్. రోగులను స్వస్థపరి అవి ఉన్నాయి కదా సార్ వాక్యాలు, అవి వాక్యాలు చెప్పుకుంటూ వచ్చి ప్రార్థనలు చేసి. గవర్నమెంట్ హాస్పిటల్? గవర్నమెంట్. వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? దావీదు కథ ఒకటి చాలు కదా, మొత్తం ఎత్తుకోతుంది సార్ అది. నాకు అదే సార్ ఇప్పుడు లేవియాకాండంలో చెప్పినాడు, అన్న భార్యతో పనుకోకూడదు, కూతురుతో పనుకోకూడదు, తండ్రి భార్యతో పనుకోకూడదు, ఇవన్నీ నీతి మాటలు అలా చెప్పి లేవియాకాండం తర్వాత కూడా బైబిల్లో జరిగింది కదా సార్ 6. వీని చర్చిలో ఏమో ఉపవాస ప్రార్థన పెడతాడు. ఉపవాస ప్రార్థన అయితే వీళ్ళు ఏం తినకుండా వచ్చారు కదా సార్, వీళ్ళు ఏం అడగరు, తాగితే నీళ్ళు తాగుతారు చర్చిలో ఉపవాస ప్రార్థన అయితే. ఇంకొకరి ఇంట్లో కాడికైతే స్త్రీల కోడికలు, యవనస్తుల కోడికలు ఇట్లాడివి, ఆడ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. వీని చర్చికి వచ్చేసరికి ఉపవాస ప్రార్థన పెడతాడు. శ్రీరామనవమి చేయరు సార్, అండగానే చేయరు సార్. మీరు స్టార్ట్ చేయొచ్చు కదా. అదే సార్, ఇంకా మనకు గర్వాపసి అయ్యి ఏదో ఒకటి మనం. మీరు మీ అన్నయ్య ఉన్నారు, కొంతమంది హిందువులు ఉన్నారు కదా, మీరందరూ కలిసి రామాలయం దగ్గర శ్రీరామనవమి సార్ ఈ సంవత్సరం చేయండి. ఆ రోజు నైటు భార్య నూరు పంపించిన నైటు చిన్నపిల్లల మీద అత్యాచారం చేసి పాస్టర్. ఎంత వయసు పిల్లల మీద? 8 ఏళ్ళ పాపం సార్. మా అక్క వరుస అవుతుంది సార్, ఆమెను రేప్ చేసినాడు సార్ పాస్టర్. ఎవరు? పాస్టర్. అన్నీ దరిద్రాలేనా అసలు? ఒక్కడ కూడా మంచిది లేదు మొత్తం సార్. అదే సార్, కానీ వాళ్ళు ఆ పాస్టర్ మీద కేసు వేసినారు, కొట్టినారు, ఆ పాస్టర్ను జైలు పంపించినారు, అన్నీ జరిగింది సార్. వీళ్ళు ఎప్పటికైనా మారినారా సార్? మారలేదు. ఇంకో చర్చికి పోతున్నారు, ఇంకో చర్చికి వెళ్తున్నారు. ఒకటే మాట సార్, అది పరిశుద్ధ గ్రంథం కాదు, అది ఒక బూతు పుస్తకం. ఒక ఆడ మనిషితో దాన్ని చదివేయాలని మనకి సిగ్గొచ్చాదు, మనం కూడా చదవలేము. ఒక ఆడ మనిషి కూడా దాన్ని పట్టుకొని పోతుందంటే వాళ్ళ విలువ ఎట్లుంటుందో దాన్ని పట్టుకొని పోతేనే ఒకటి ఆలోచన వస్తుంది సార్ నాకు. నమస్తే. మార్కెటింగ్ మతం ఎన్నో ప్రలోభాలతో, మాయలతో, మోసాలతో వలలు విసిరి సామాన్య ప్రజల్ని తన కబంధ హస్తాల్లో బంధిస్తూ ఉంటుంది. ఆ కబంధ హస్తాలని ఛేదించుకుని కొంతమంది విజేతలు బయటికి వస్తూ ఉన్నారు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి. శివశక్తి ద్వారా అలా ఆ చీకటి నుండి వెలుగులోకి వచ్చినటువంటి ఆ వ్యక్తుల జీవితాలను మనం పరిచయం చేస్తూ ఉన్నాం ఈ సిరీస్లో. మరి ఈరోజు ఎపిసోడ్లో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల ఊరు నుండి రవికుమార్ గారు వచ్చారు. ఆయన అడిగి అసలు ఈ క్రైస్తవ మాఫియా కబంధ హస్తాల్లో అతని కుటుంబం ఎలా చిక్కింది, తర్వాత ఆయన ఎలా బయటకు వచ్చారు
అనే వివరాలు తన ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్. మీరు నంద్యాల జిల్లా కొలిమిగొండలు అని చెప్పారు కదా, మీ ప్రొఫెషన్ ఏంటి, ఏం చేస్తుంటారు మీరు? ఎలక్ట్రీషియన్స్. ఎలక్ట్రీషియన్. ఓకే ఓకే. మీ వయసు? 28. 28. అయితే మీరు ఈ మాఫియా, ఈ వైరస్, ఈ ప్రభావానికి గురవ్వటం ఎలా జరిగింది? కుటుంబం వల్ల, ఇంట్లో తల్లిదండ్రులు మారడం వల్ల నేను కూడా మారడం జరిగింది సార్. మీ తల్లిదండ్రులే ముందు మతం ముందు మారారు? మతం మారారు సార్. మీరు పుట్టిన తర్వాత, పుట్టక ముందా? పుట్టక ముందు నుంచి ఉన్నారు సార్. పుట్టక ముందు నుంచి మీ తల్లిదండ్రులు మతం మారారు? మతం మారారు సార్. ఎందుకు, ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా? మా అమ్మకి హెల్త్ ఇష్యూ రావడం వల్ల మా నాన్న మతం. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే ఈ మత మార్పిడి ముఠాల చేతిలో చిక్కిన ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి, అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పి మతం మారుతున్నారు. అక్కడికి వెళ్ళాక ఎలాంటి అద్భుతాలు జరగవు తర్వాత సంగతి. అదే కదా రీజన్? అదే సార్. ఏంటి మీ అమ్మగారి ప్రాబ్లం ఏంటి? మా అమ్మకు ఫస్ట్ అనారోగ్యం సార్, గర్భశక్తి ప్రాబ్లం ఉండేది. నాళ్ళ తర్వాత చర్చికి వెళ్ళడం ద్వారా కొంచెం మందులు మాత్రలు అవి వాడడం జరిగింది సార్. ఇంకా అది అట్నే కంటిన్యూ చేసుకుంటా నాన్న ఇంకా చర్చికి పోవడం వల్లనే మన అంటే మెడిసిన్స్ వాడటం వల్ల కొంచెం రికవరీ అయింది సార్. రికవర్ అవ్వటం, దాన్ని మిరాకిల్ అంటున్నారు. మిరాకిల్ సార్. అప్పుడు మీ అమ్మగారు నాన్నగారి పేర్లు? మా అమ్మగారి పేరు దేవర ఆదిలక్ష్మి సార్. బాలమద్దిలేటి తండ్రి పేరు. బాలా మద్దిలేటి. మద్దిలేటి. దేవరా అంటే ఇంటి పేరు? ఇంటి పేరు. మరి మద్దిలేటి? లక్ష్మీనరసింహస్వామి పేరు సార్. లక్ష్మీనరసింహస్వామి పేరు. అంటే అది ఇంటి పేరు కాదు? ఇంటి పేరు కాదు సార్, మద్దిలేటి పేరు. దేవర ఇంటి పేరు. ఓకే, దేవర బాలా మద్దిలేటి. జనరల్గా మద్దిలేటి అంటే ఇంటి పేరు అనుకుంటారు. లేదు, దేవర. ఎంతమంది పిల్లలు మీకు, అంటే మీ తల్లిదండ్రులకి? ముగ్గురం మగ పిల్లలు, ఒక అక్క సార్. ముగ్గురు మగ పిల్లలు. మీరు ఎన్నో సంతానం? లాస్ట్ చివరికి. అంటే మీ అన్నలు పుట్టక ముందే మతం మారిపోయారా? మొత్తం సార్. మొత్తం కుటుంబం అంతా మతం మారింది సార్. పుట్టక ముందు నుంచే మా నాన్న మార్చడం వల్ల మొత్తం ఇప్పుడు 28 ఇయర్స్ వచ్చే వరకు కూడా మా అన్న పెద్దన్న కూడా క్రిస్టియన్ మతంలోనే ఉన్నారు సార్. ఇంకా ముగ్గురు పిల్లలు. మీ సిస్టరు మీకన్నా పెద్దవారా? అవును సార్. తను కూడా మ్యారీడ్? మ్యారీడ్. ఓకే. అంటే ఇప్పుడు మీ ముగ్గురు అన్నల కుటుంబాలు, మీ సిస్టర్ యొక్క కుటుంబం, నలుగురు కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలోనే ఉన్నాయి. మీ సిస్టర్ని కూడా ఒక క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశారు? లేదు సార్, హిందూకి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, సరే, అక్కడికి తర్వాత వద్దాం. అయితే ముగ్గురు అన్నదమ్ములు, మీరు క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నారు. అందులో ఒక అతను వెనక్కి వచ్చారు ఇప్పుడు? అవును సార్. ఓకే. రీసెంట్గా వచ్చి చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళారు? చర్చికి వెళ్ళాను సార్. అంటే ఎంత వయసు వచ్చే వరకు చర్చికి వెళ్ళారు? నాకు 22 ఇయర్స్ వచ్చే వరకు సార్. మా అమ్మ లాస్ట్ చనిపోయినాక వన్ ఇయర్ ఏమో పోయినా సార్, అంతే లాస్ట్. అదే. ఓ, చనిపోయారు ఆవిడ? చనిపోయారు సార్. ఏంటి ప్రాబ్లం ఏమన్నా? అదే ఇంటి పక్కన వారు చేతబడి అది చేసి, అది తెలక మాకు ఇట్లా చర్చిలో పెట్టుకొని ప్రార్థనలు పెట్టి తగ్గిపోతుంది ఏ హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు సార్ అప్పుడు కొన్నాళ్ళు. చేతబడి చేశారా? చేతబడి చేశారు అని ఎవరు చెప్పారు? అంటే కొందరు వచ్చి చెప్పడం జరిగింది సార్. రోజుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం కూడా జరిగింది సార్. పూజలు చేసి, రతి పోసి, బొమ్మ పెట్టి చాలా చేసినారు సార్ ఇంటి పక్కల వాళ్ళే. కానీ అది మేము ఊహించుకోకుండా ఈ చర్చి వల్ల మత మార్పిడి జరగడం వల్ల ఇంకా ఇంట్లో చర్చికి ఇంకా హాస్పిటల్కి చూపించుకోండి ఉంటుంది సార్. సరే, మాకైతే ఈ చేతబడులు, క్షుద్ర పూజల మీద మాకైతే నమ్మకం లేదు. జరిగినది అదే సార్. కొంచెం మనకి ఆత్మబలం, దైవబలం ఉండాలి. అంటే కొన్ని యాదృచ్ఛికంగా వాళ్ళు ఏదో పూజలు చేశారో, అదే టైంలో మీ అమ్మగారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. జరిగింది సార్. కొన్ని నమ్మకాలు అలా ఉన్నాయి కాబట్టి సరే. అదే ఒకటి సార్, మనం ఆసుపత్రికి పోవాలన్నా కూడా వీళ్ళు పంపిలేదు సార్. ఎవరు? పాస్టర్లో. హాస్పిటల్కి పోకుండా ఇక్కడ 2-3 సార్లు పోవడం జరిగింది ఆసుపత్రికి. వాళ్ళు ఏం లేదమ్మా, ఏం అన్నీ నార్మల్గా ఉండాలి అనడం జరిగింది సార్. వీళ్ళు వచ్చి అది అలుసుగా తీసుకొని ఇంట్లోకి వచ్చి ప్రార్థనలు పెట్టేది. వారానికి 3 సార్లు ప్రార్థన పెట్టి, అమ్మని చేతిలో పట్టుకునేది, బొచ్చు పట్టుకునేది, ఇట్లా చాలా రకరకాల. ఏం చేశారు? బొచ్చు పట్టుకొని ఎగ్గడం. జుట్టు పట్టుకొని ఏం చేస్తారు? జుట్టు పట్టుకొని అమ్మకు ఇట్లా జరిగింది, ఆత్మ వచ్చింది, ఇట్లా దెయ్యం పట్టింది, అది ఇది అని చాలా చేసినారు సార్. అట్లా వారానికి 2-3 సార్లు తాడపత్రి నుంచి ఒక పాస్టర్ వచ్చేవాడు సార్. ఆటో వేసుకొని వచ్చాడు. ఆ విధంగా జరగడం జరిగింది సార్. మీరు చిన్నప్పటి నుంచి ఏ చర్చికి వెళ్ళారు? చిన్నప్పటి నుంచి అంటే ఊళ్ళో మన ఇంటి పక్కనే మామూలుగా చర్చి ఉండేది సార్. సింపుల్గానే. ఆయనకి 2 పిల్లలు సార్. ఫస్ట్ ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ దాని తర్వాత ఓసన్నకు వెళ్ళాం సార్. ఆ చర్చి ఇంకా ఆర్డర్ ఇష్యూ జరిగి వాళ్ళు కొంచెం డబ్బుల పరంగా అది ఇది చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఇంకో చర్చికి వెళ్ళాం సార్. మొత్తం 5-6 చర్చిలు మారినాం సార్. డబ్బుల పరంగా ఏం చేస్తున్నారు హోసన్న వాళ్ళు?
డబ్బుల పరంగా ఆదివారం అయితేనే దశమ భాగాలు ఇవ్వాలా, దశమ భాగాలు ఇచ్చే వాళ్ళ ఇంటికే పోతారు సార్, మిగతా వాళ్ళ ఇంటికి రారు. ఎవరైతే మామూలుగా ఫైనాన్స్ పరంగా బాగుంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు సార్. దశమ భాగాలు కట్టారా? కడతాను సార్. ఎంత మీ ఇన్కమ్ ఎంత, అందులో ఎంత ఇచ్చారు మీరు? మామూలుగా అయితే మా ఫ్యామిలీ పరంగా ఇన్కమ్ ఒక 10,000 అట్లా రావచ్చు సార్. ఇంకా వారం వారం ఇట్లా 200 ఇట్లా వారం వారం మామూలుగా కుటుంబ ప్రార్థన పెట్టడం, మళ్ళీ దాంట్లో భోజనాలన్నీ మావే సార్. ఇంకా వాళ్ళు ఓన్లీ వాళ్ళు వచ్చారు సార్, ఆటో తీసుకొని వచ్చారు, డీజిల్కు పాస్టర్కి ఇంత మొత్తం డబ్బులు లాగేసుకొని పోతారు సార్. 10,000 వాళ్ళకే సరిపోతాయి కదా? వాళ్ళకే సరిపోతాయి సార్. మరి మీరు ఎట్లా బతుకుతారు? ఇంకా అంతే సార్, ఇంకా దేవుడు. ఇంకా ఆ చర్చి తర్వాత మళ్ళీ ఇంకా అప్పటికి క్లోజ్ చేసినాం సార్. ఇంకా 2-3 సంవత్సరాలు పోలే ఎవరు ఇంట్లో. రీసెంట్గా ఒక 5 years కిందట మనీ స్కీమ్ అని ఒకటి జరిగింది సార్. ఏంటది? మనీ స్కీమ్ అని పాస్టర్లు డబ్బులు కట్టించుకుంటున్నారు సార్. పాస్టర్లు డబ్బులు కట్టించుకుంటారు. ఇప్పుడు 1000 కట్టించుకున్నాం అనుకో, అది 4 నెలలకు 1,500 ఇచ్చేటట్టు అట్లా ఫండ్స్ ప్రకారంగా కట్టించుకుంటున్నారు సార్. అట్లా ఒక పాస్టర్ నీలాంబరం అని ఒక పాస్టర్ ఉండేవాడు. నీలాంబరం పాస్టర్ పేరే నీలాంబరం సార్. గుంటూరు జిల్లా సార్. అది మా ఊర్లో స్థిరపడి అట్లా పెట్టినారు సార్. ఆయన డబ్బులు కట్టించుకొని ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ తర్వాత జంప్ అయినాడు సార్. డబ్బులు కట్టించుకొని ఎంతమందితో కట్టించాడు? సుమారు 40-50 మంది కట్టింటారు సార్. లక్షలు డబ్బు వెనకేసుకున్నారు సార్. డబ్బులు వెనకేసుకొని ఇంకా చర్చి అట్ని ఇరిసిపెట్టి తెంకొని పోయినారు సార్. అంటే చర్చి వదిలిపెట్టిపోయేంత డబ్బులు వచ్చినాయా? డబ్బులు వచ్చినాయి సార్. లక్షలు వచ్చినాయి సార్. మళ్ళీ అంటే ఒక్కొక్కరు వేలలో ఇంకా 1000కి 500 ఎక్స్ట్రా అంటే నెలకు ఇంకా ఎక్కువనే కడతారు కదా సార్. అందులో పెళ్ళిళ్ళకు దాచిపెట్టుకునేటోళ్ళు కూడా కట్టినారు సార్. డబ్బులు చాలా డబ్బులు కట్టినారు. ఓకే. ఆయన జంప్ దొరకలేదు సార్. కేసులు పెట్టినారు, కొన్ని వాయిదాలకు తిరిగినాడు. మొన్న రీసెంట్గా కరోనాలో చనిపోయాడు సార్. చనిపోయాడు సార్. ఫస్ట్ కరోనా స్టార్టింగ్లోనే ఆయననే సార్ చనిపోయినది. ఫస్ట్ వికెట్ వాడే చేతులు కూడా ముట్టుకొని వెళ్ళా డాక్టర్లు ఆయనను. అది చెత్త కుప్పల వ్యాన్ వచ్చారు సార్, ఆ వ్యాన్లో తీసుకుని పోయి పుడిచినారు సార్. అది ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉంటారు కదా, మేము వేసి నమ్ముకున్నాం, మేము మోసం చేయం, అబద్ధం. అసలు లంగా పనులన్నీ చేసేది వాళ్ళే. చివరికి ఒక పాస్టర్ ఒక్కసారి చచ్చాడంట. చచ్చిపోయినాడు సార్. మరి పారిపోయాడు కదా, ఆ చచ్చిపోయిన విషయం మీకెలా తెలిసింది? పేపర్కి వచ్చింది సార్. పేపర్లో వచ్చింది. వాళ్ళ చర్చిలోనే ఇంకొక అతను పెట్టిపోయినాడు సార్. వారం దక్షిణ భాగం వచ్చాయి కదా సార్, ఆయనకి ఇంత ఈయనకి ఇంత అంటే పంచుకుంటున్నారు సార్. మొత్తం అన్నీ మీ ప్రాంతంలో అన్ని లంగా పనులే ఉన్నాయి సార్. మొత్తం ఇవే. ఇంకో చర్చిలో అయితే భార్యాభర్తల విషయం సార్. ఇది అతనికి 35 ఏళ్ళు ఉంటాయి, ఫుల్ డ్రింకరు. ఆమె మ్యారేజ్ అయినాక ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయినా కూడా సంతానం కలగలే. ఎవరికి? భార్యకు. పాస్టర్ భార్యకి? మామూలుగా పక్కన విశ్వాసులు. అప్పుడు చర్చికి కూడా వెళ్ళాలి వాళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళ తరపున ఆమె చెప్పడం జరిగింది సార్, ఇట్లా చర్చికి పోతే సంతానం కలుగుతుంది అది. నేను వాళ్ళు 100 డాక్టర్లు చూపించుకున్నా కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా నీకు, నీ భర్తకు, అవి ట్యాబ్లెట్లు వాడాలా అవి అని చెప్తుండేవారు. వీళ్ళు చర్చికి పోయినాక ఇంకా భర్త వెళ్ళేవాడు కాదు సార్, భార్య ఒక్కటి వెళ్ళేవాడు. 2 నెలల తర్వాత చర్చిలో వేరే అతను పరిచయం అయ్యి ఆమెకు దానివల్ల కొంచెం ప్రెగ్నెంట్ అయింది సార్. ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యి పాప పుట్టినాక సాక్ష్యం ఏం చెప్పినారంటే, చర్చికి వచ్చి ఇట్లా డెలివరీ అయింది, దేవుడు గర్భం ఇచ్చినాడు అని చెప్పినారు సార్. అది చూసి ఇంకా 10 మంది ఆడళ్ళు పోతున్నారు సార్ ఇప్పుడు ఆ చర్చికి. మొన్న వీడు మల్లెపూలు పాస్టర్ అయ్యాడు మా చర్చిలో. వాళ్ళు వీళ్ళందరూ పరిశుద్ధ ఆత్మ దిగినోళ్ళు అది అని చెప్పారు. మరి ఆడు చేసే పనులు కదా సార్ మొత్తం. అవి ఇప్పుడు జరుగుతుండేవంతా అదే. ఓకే. ఇది చాలా చూసారు అయితే మొత్తం. అసలు వ్యభిచారం చేసిన పాస్టర్ని చూసిన, దొంగతనం చేసిన పాస్టర్ని చూసిన. పాస్టర్లు వ్యభిచారం చేసిన పాస్టర్లు చేస్తారు సార్ పాస్టర్లు. అంటే మీకు తెలిసేటట్టుగా, మీకు కనపడేటట్టుగా అంటే ఓసన మందిరంలో కొన్ని సంవత్సరాల కిందట సార్ ఒక ఆమెను అంటే లైంగికంగా వేధించి ఆమెను ఇప్పటికి కూడా మ్యారేజ్ చేసుకోలేదు సార్. ఆమె ఆ అమ్మాయి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు కానీ ఆ అమ్మాయి ఇంకా అట్లే ఉంది సార్. అంటే హోసన్న మినిస్ట్రీస్లో హైకమాండ్ ఉంటుంది కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అట్లా పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసేస్తారు సార్. ఇప్పుడంటే ఏసన్న చనిపోయినాక ఇంకా అట్నే పర్మనెంట్ అయినారు సార్. మొత్తం 7 ఉండేటోళ్ళు అన్నీ పర్మనెంట్ అయినారు. ఇప్పుడు హైకమాండ్ లేదా వాళ్ళకి? లేదు సార్, ఇప్పుడు పర్మనెంట్ ఉంది. పర్మనెంట్ పోస్టులు ఇచ్చినారు వాళ్ళకు. ఎక్కడో అక్కడ కబ్జా సార్. మామూలుగా నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది సార్. ఇంతవరకు నాకు రేషన్ కార్డు రాలే, 1 సెంటు స్థలం రాలేదు సార్ గవర్నమెంట్ నుంచి. ఓసన చర్చి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసినాడు, మొత్తం 3 ఎకరాలది సార్. అది ఎవరు పర్మిషన్ ఇచ్చినారో ఎవరు ఏం చేసినారో అర్థం కాలేదు సార్ దానికి. ఇంకా అక్కడ మీ ఊర్లోనే? మా ఊరు పక్కన సార్, మా మండలం కిందకి వచ్చేది.
మొత్తం 3 ఎకరాల మీద ఉంటుంది సార్ అది. 3 ఎకరాల్లో మళ్ళీ చర్చి కట్టాడు. నాకు ఇప్పటి వరకు కూడా స్థలం కావాలంటే ముందు రేషన్ కార్డు కావాలా. ముందు భార్య రేషన్ కార్డులోంచి. మీకు రేషన్ కార్డు ఎందుకు లేదు? ఇరసలేదు సార్, గవర్నమెంట్ ఇరసలే. గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇరసలేదు సార్. ఇంకా కానీ వీళ్ళకేమో అన్నీ జరిగిపోతున్నాయి సార్. స్థలాలు వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, బిల్లులు అన్నీ చాలా మాఫియా జరుగుతుంది సార్ క్రైస్తవం నుంచి అక్కడ. అంటే ఇవన్నీ చూసి బయటకు వచ్చారా? మీకు అసలు ఎలా ఈ జ్ఞానోదయం అయింది? అమ్మ సావే సార్. అమ్మ వల్లనే కొంచెం బయటికి రావడం జరిగింది సార్. అస్సలు సార్ ఆదివారం అయితే పొద్దున్నే లేచేది సార్. పొద్దున్నే లేచి చర్చిలో కసు ఊరిసేది అన్నీ చేసేది సార్. వాళ్ళకు వంట చేసేది. పరిచర్య అంటారు సార్. పరిచర్య. అది పరిచర్య అంటే జీతం లేకుండా పని చేయటం. జీతం లేదు సార్. అన్న కడుపుతో ఎట్లుంటాడు అబ్బా, ఆయనకు అన్నం పెట్టాలా, మంచి మంచి వంటకాలు చేసేది సార్. వాళ్ళు వచ్చి చికెన్ వండి పెట్టేది, ఏదైనా పాషం చేసేది, చాలా చేసింది సార్ వాళ్ళకి సేవ. అంత సేవ చేసినా కాపాడలేదు. కాపాడలేకపోవడం కాదు, ఇండైరెక్ట్గా ఆవిడ చావుకి కారణం హాస్పిటల్కి పోనీలేదు కదా. పోనీలేదు సార్. పోయినా కూడా ఏం లేదులే సార్, దేవుడు చూసుకుంటారులే, ప్రార్థనలు పెట్టుకుందాం, అది చేసుకుందాం, ఇది చేసుకుందాం అంటారు. మరి చనిపోయినప్పుడు ఏం చెప్పారు పాస్టర్లు? ఏం సమాధానం చెప్పారు? పైకి పోయింది, దేవుని కాడ ఉంది అని చెప్పినారు సార్. అదృష్టవంతురాలు అని చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు మిగిలిపోయారు ఇక్కడ? వీళ్ళని కూడా పంపించేయచ్చు కదా. నాలంటే వాళ్ళు కూడా పోతారు సార్. అంతే కదా. ఇప్పుడు పాపం ఏ ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళ కోసం. వీళ్ళు ఎందుకు ఇక్కడ? చాలా మంది సార్. రీసెంట్ అంటే మేము చర్చికి పోయే పిల్లోడు సార్ డ్రమ్ము బాగా కొడుతుండే. ఎవరు? పిల్లవాడు సార్, 8 ఏళ్ళ పిల్లవాడు. డ్రమ్ము కొడుతుండే, పాటలు పాడుతుండే. లాస్ట్కి ఆ పిల్లోనికి కూడా చికెన్ గురించి వచ్చి చనిపోయినాడు సార్. చర్చిలో పిల్లాడు? చర్చిలో పిల్లోడు సార్. ఎంత వయసు? 12 ఏళ్ళ వయసు ఉంటుంది సార్. 12 ఏళ్ళ వయసులో చనిపోయాడు సార్. అప్పటికే ఈ డ్రమ్స్ వాయిస్తుండే, పాటలు పాడుతుండే బాగా. ఆయన నా ఆసుపత్రికి, గవర్నమెంట్ ఆసుపత్రికి తొలగిపోతున్నారు. అంటే ఆ పిల్లని కూడా హాస్పిటల్కి పోనీకుండా చేశారా? ఒక వారం పోతారు సార్. ఒక వారంలో ఒక రోజు పోతారు, మిగతా 4 రోజులు ప్రార్థన పెడతారు. వాళ్ళ ఇంటికి పోయి పిల్లోనికి ఏం కాకుండా మేము ఉండాలమ్మా, ప్రార్థన చేసిపోతామని. పాస్టర్లు ఎంత ఇవన్నీ హత్యలు, పాస్టర్లు చేసిన హత్యలే తెలియదు సార్. ఇవి హత్యలు చేసేటట్టే ఇంకా పాస్టర్లు. మరి ఆ పిల్లోడు తల్లిదండ్రులు తర్వాత ఏం మాట్లాడలేదు? ఏం లేదు సార్, ఇంకా చర్చికి పోతున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా చర్చికి పోతున్నారు. ఏం తెలియదు సార్, బైబిల్ గురించి ఒక్క రవ్వ కూడా తెలియదు. ఆదివారం అయితేనే రెడీ కావడం, బైబిల్ సంకలం పెట్టుకొని పోవడం. బైబిల్ సగం చదివినాను సార్. సగం అంటే కొన్ని పాయింట్లు చదివినాను సార్, అంతే. ఫుల్ ఏం చదవలేదు సార్ బైబిల్. బైబిల్లో మీకు బాగా తెలిసిన వాక్యం ఏదన్నా ఒకటి చెప్పండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తారు కదా సార్. అంతేనా? మామూలుగా అది చెప్తారు కదా సార్. కానీ వాళ్ళ నుంచే దేశం మాటలు ఎక్కువైనాయి సార్ నాకైతే జీవితంలో. ద్వేషం, దేశం అంటే హిందూ దేవుళ్ళని తిట్టడం. హిందూ దేవుళ్ళని తిట్టడం, నన్ను కూడా తిట్టించినారు సార్ ఒకప్పుడు. అసలు నేను గుడికి కూడా పోకుండా సార్. గుడికి పోయేటోని కాదు, పసాలు తినేటోని కాదు, చాలా జరిగింది సార్. ఏం తిట్టేవాళ్ళు దేవుళ్ళని? వాళ్ళు రాళ్ళు, రప్పలు, వాటికి పోతే నరకానికి పోతారు, యేసయ్యని నమ్ముకుంటే పరలోకం. అంటే పర్టికులర్గా పలానా దేవత, ఇప్పుడు కనకదుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి, అలా ఒక దేవుడి పేరు తీసుకుని అట్లా ఏమైనా తిట్టారా? అట్లా ఏం తిట్టలేదు సార్. హిందూ దేవుళ్ళను నమ్మకూడదు, వాళ్ళని నమ్మితే నరకానికి పోతారు. ఇప్పటికి కూడా అదే వాక్యం చెప్తున్నారు సార్. అంటే ఏదైనా పనికొచ్చే విషయం ఏదైనా చెప్తారు ఆదివారం చర్చిలో? ఏం ఉండదు సార్. ఎంతసేపు ఉన్నాయి హిందూ దేవతల గురించే. తిట్టిపోయి లేకపోతే ఏదన్నా మామూలుగా స్తుతి పాడుతున్న అంటారు కదా సార్, వీళ్ళు సుత్తి పాడుతున్నా కదా సార్. సార్ అంతే, సుత్తి, ఏది ఉండదు దాంట్లో. ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు ఏదన్నా ఉంటే. మరి శివశక్తి ఎలా పరిచయం మీకు? శివశక్తి ఒక 7 years కిందట ఒకటి వీడియో చూసాను సార్ మీది, విజయ్ కుమార్తో డిబేట్ విపి రెడ్డితో డిబేట్. ఆ డిబేట్లో చూసినాను సార్. ఏదో సార్ ఇంత హిందూ మతం గురించి ఇంత పోరాడుతున్నాడు, ఏదో బుక్కులు కూడా రాసినావు సార్ నువ్వు, లోకమెరుగని యేసు రూపం అవి కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని చూసినా సార్. ఓహో, ఇన్నాళ్ళు మనం మోసపోయినామా, ఇన్నాళ్ళు మన దేవి దేవతలను తిరుతంటే మనం ఇంకా చేతులు కట్టుకొని కూర్చున్నామా అని ఆ బుక్కులు చదవడం జరిగింది సార్ మొత్తం. అంటే అప్పటికి మీరు క్రిస్టియానిటీలో ఉన్నారు? క్రిస్టియానిటీలో ఉన్నాను సార్. నా డిబేట్లు చూడక ముందు ఉన్నాను సార్. చూసిన తర్వాత అర్థమైందా? చూసిన తర్వాత అర్థమైంది సార్. ఓహో, బైబిల్లో ఇంకా ఉందా, ఇంకా ఇంత లోతుకు పోతే ఇంకా చాలా ఉన్నాయా, మనకి ఇన్నాళ్ళు ఇంతవరకు ఇవి చదవలేదే బైబిల్లో. మరి పాస్టర్ని అడిగారా ఇన్ని రోజులు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదని? మన రీసెంట్గా జనవరి 1 కింద ఒకటి మీటింగ్ పెట్టినాను సార్. ఎవరు? నేనే సింపుల్గా హిందువులు ఉండేటోళ్ళందరినీ, మా బంధువులందరినీ పెట్టుకొని ఆ చర్చికి పోయే సందులోనే పక్క సందులో పెట్టినా సార్. జనవరి 31 నైట్ పెట్టినా సార్. వాళ్ళు ఆ రోజే కదా సార్ బాగా చేసుకునేది, ఆ రోజు పెట్టినా సార్. ఇట్లా లోతు కూతుళ్ళ గురించి ఈ విధంగా జరిగింది, దేవుని కోపం వస్తే మన భార్యలను కూడా చూడడు, పక్క వాళ్ళ దగ్గరికి తోలుకొని పోతాడు, బైబిల్ దేవుడు. అవన్నీ చెప్పేసరికి ఆ చర్చికి ఒక ఆమె పోతున్నారు సార్. ఆమె ఏమనుకుంటా పోయిందంటే
లోతు కూతుల బదులు నీ పిల్లాన్ని వండబెట్టరా అని మాటలు మాట్లాడాను సార్. లోతు కూతురు బదులు నీ పిల్లాన్ని వండబెట్టరా లోతు కాడా అని మాటలు మాట్లాడాను సార్. ఎందుకు ఆవిడ పడుకోవచ్చు, ఆవిడ ఖాళీగా ఉందిగా. ఆమె ఖాళీగానే సార్. ఆ, ఆ, ఇంకా అట్లా చాలా నా భార్యకు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నీ భార్య పిండం మగలల్లా ఇట్లా క్రైస్తవులు సార్ చర్చికి వెళ్ళేవాళ్ళు. అని శాపం పెట్టారా? చేపలు పెట్టారు సార్. ఎవరు పాస్టరా? పాస్టర్ విశ్వాసులు సార్. అంటే చర్చికి రావట్లేదని. చర్చికి రావట్లేదు కదా సార్. నేను మానుకున్నా కదా. ఇప్పుడు హిందూ మతం మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి ప్రజలలో ఇప్పుడు ఇంటింటికి జై శ్రీరామ్ రాసిన సార్ మొన్న రీసెంట్గా. ఇంటింటికి జై శ్రీరామ్ కూడా ఇవి బ్యానర్ల మాదిరి పెట్టి అన్నీ మొత్తం చేసేస్తుంటారు సార్ మా కాలనీలో మొత్తం. అవి చూసి ఓర్సలేక వాళ్ళు చేపలు పెట్టేది. లాస్ట్కు నా భార్యకు పెట్టేకల్లా నాకు కొంచెం భావోద్వేగానికి గురైనా సార్. ఏదిబ్బా నేను ఇంత సేవ చేసింటి ఒకప్పుడు, వీళ్ళు ఇంత సైకోలుగా ఉండారా, ఇంకా పోదాం ముందుకు. మరి నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించి బైబిల్ చెప్తుంది అంటున్నారు కదా. అది లేదు సార్ వాళ్ళ దగ్గర. అసలు ఇంత దుర్మార్గం, అంత క్రూరంగా ఎవరు మాట్లాడరు కదా ఒక మనిషి అనేవాడు ఎవడు. అంటే వాళ్ళు జంతువుల కన్నా హీనంగా మారిపోయారు. జంతువుల కన్నా హీనం సార్ వాళ్ళు. అదే అంటే వారం వారం వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసేది అదే కదా. అదే సార్ మొత్తం అదే. మొత్తం ద్వేషం నూరిపోయి హిందువుల్ని హిందుత్వాన్ని. లాస్ట్కి సార్ నాకు మొన్న రీసెంట్గా అర్థమైంది. ఆగస్టు 15th రోజు కూడా చర్చిలో పాడుతాను పెట్టినారు సార్. నాకు మొన్న రీసెంట్గా కొన్ని 2 సంవత్సరాల కిందట అర్థమవుతుంది. ఆగస్టు 15th రోజు ఇండిపెండెన్స్ డే రోజు మనం అంతా స్కూల్ దగ్గరకు పోయి పిల్లలు నెలకొని అంతా జెండా వందనం చేసి భారత్ మాతకి జై అనిపించాం కదా సార్. కానీ చర్చిలో ఇన్నాళ్ళ పన్నా యేసుప్రభు గురించి చెప్పినారు సార్. ఆగస్టు 15 రోజు కూడా. ఆ రోజు స్వాతంత్రం గురించి ఏం చెప్పలా. స్వాతంత్రం గురించి ఏముంది సార్, ఏముండదు సార్. ఆయన వచ్చినాడు, మన పాపల కోసం వచ్చినాడు, ఇదే ఉంటుంది సార్ టాపిక్. నాకు మొన్న ఇంకా నయ్యం ఇప్పుడు తెల్లోళ్ళు మనోళ్ళు అని చెప్తున్నారా, బ్రిటిష్ వాళ్ళు మనోళ్ళు అని చెప్తారు. ఆల్రెడీ వాళ్ళే కదా సార్, ఇంకా బ్రిటిష్ వాళ్ళే వీళ్ళు. వాళ్ళు పోయినారని మనం కుట్టినోళ్ళే, వాళ్ళ కుట్టిన పోయినామని మనం అనుకుంటున్నాం. వాళ్ళ రూపంలో ఇంకా వీళ్ళు ఉండాలి సార్. ఇంకా వాళ్ళ ఇత్తనాలు వెళ్ళే సార్. ఇంకా ఓకే. మరి మీ అన్నదమ్ముల విషయాలు అంటే మీ ముగ్గురు అన్నలే కదా? అవును సార్, అన్నలే సార్. ఇద్దరు అన్నలు. ఇద్దరు అన్నల పరిస్థితి ఏంటి? మొన్న ఒకతను గర్వాపసినాడు సార్. మొత్తం నీ వీడియోలు చూపించండి. ఓకే, మొత్తం చూపించాను సార్. మొన్న రీసెంట్గా తాడిపత్రికి కూడా వచ్చినాడు సార్ అన్న. నేను తాడిపత్రి వచ్చిన ఇద్దరం వచ్చి కలిసి నీతో ఫోటో కూడా దిగినాం. ఓకే. మీరు చర్చికి వెళ్ళినప్పుడు ఫోటోలు ఉన్నాయా? లేవు సార్. అప్పుడు మామూలుగా మొబైల్లో తీసుకునేటప్పుడు. అప్పుడు ఫోన్లో తీసుకున్న ఫోటోలు కానీ లేవు సార్, మొత్తం డిలీట్ చేసేసాను సార్. ఇంట్లో క్రిస్టియానిటీకి సంబంధించిన ఫోటోలు కానీ ఏం లేవు సార్. ఓన్లీ బైబుల్ అవి క్యాలెండర్లు ఉన్నాయి. మొన్న రీసెంట్గా అన్న మతం మారినప్పుడు తీసి మొత్తం పక్కకు వేసేసాను సార్. ఓకే. మీ అన్నయ్యకి అంటే ఈజీగానే అర్థమైందా? మీరు కొంచెం లోతుగా చెప్పాను సార్. బాగా చెప్పాల్సి వచ్చింది. మొన్న రీసెంట్గా ఆయన ఎక్కువ మారడానికి కారణం అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినారు సార్, తాగి మందాగి. దాని విషయంలో ఇంకా ఫుల్ నమ్మకం వచ్చింది సార్ హిందూ మతం మీద. ఎలా? ప్రవీణ్కి దానికి సంబంధం ఏంటి? ఇన్నాళ్ళ పన్నా ఏదో నాతో కూడా కొన్నిసార్లు డిబేట్లో మాట్లాడినారు సార్, కొట్లాటలో. మీ దేవుళ్ళు ఇట్టా కదా అట్లా కదా అని. కానీ నేను ప్రతిదానికి రామాయణంలో మన రాముని గురించి చెప్పడం, లాస్ట్కు మొత్తం భాగవతం మొత్తం అన్నీ చెప్పేటోండి సార్ ఆయనకు. మా అన్నకు రే ఇది ఉందిరా ఇది ఉంది. మీకు ఎలా తెలుసు అవన్నీ? నీ ద్వారానే సార్. మన వీడియోస్ చూసి ఆ బుక్కులు కూడా తీసుకున్నాను సార్, కొనుక్కున్నా. రామాయణం భాగవతం బుక్కులు కొనుక్కొని చదువుకుంటూ ఉంటాను సార్. సూపర్. ఆయన రావడం నాకైతే అదృష్టంగా ఉంది సార్. ఆ మతం నుంచి పక్క చిన్నయ్య పెద్దన్నయ్య నడిపన్నయ్య సార్. నేను లాస్ట్ చిన్నయ్య. మీకు నాకు చనిపోయే లోపల ఒక్కరన్నా మార్చాలనుకున్నా. నా బ్రదరే మారినాడంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే బయట వాళ్ళు ముందు నీ ఇంట్లో వాళ్ళని మార్చుకోపోరా అంటారు కదా. మీ పెద్దన్నయ్య మారలేదా? పెద్దన్నయ్య మారలేదు సార్. ఏమంటున్నాడు ఆయన? 2 తుక్కులు అటు ఇటు ఉండారు సార్. మళ్ళీ ఇల్లు 2 తుక్కులు అటు ఇటు. ఏదన్నా అవసరం వచ్చి గుడికి పోతారు, స్వాముల కాడికి పోతారు. ఏదన్నా ఇప్పుడు ఏదైనా బర్త్డే జరిగింది అనుకో, పాప పుట్టింది అనుకో, పేరు పెట్టుకొని యాడికి పోవాలంటే అయ్యకాడికి పోతారు. మీ నాన్నగారి పరిస్థితి ఏంటి? మా నాన్న అట్నే ఉన్నారు సార్. లాస్ట్కు మొన్న రీసెంట్గా మా అన్న మారినందుకు కొంచెం ఏమాట అన్నాడంటే, నాకు అంత్యక్రియలు కూడా మీరు చేయకూడదు, మీరు మతం మారినారుగా, నేను బాప్తిసం తీసుకున్నా అని కొంచెం మాట్లాడినాడు సార్. మరి మీ అమ్మగారు అలా కళ్ళ ముందే అలా జరిగింది కదా, దానికి కారణం పాస్టర్లే కదా? పాస్టర్లే సార్. మరి అప్పటికన్నా అర్థం కాలేదు? వాళ్ళకి అర్థం కాలేదు సార్. పాస్టర్లని ఇంకా వాళ్ళకి అర్థం కాలే. ఇప్పుడు ఒక వ్యక్తిని బాగా నమ్మింది సార్ మా అమ్మ. ఆ వ్యక్తి ఏం చేయలేకపోయినాడు. కనీసం చావులో కూడా లాస్ట్కి సార్ రేపు అనంగా చనిపోతానంగా కూడా ప్రార్థన చేసినారు సార్ మా అమ్మకి. ఆసుపత్రికి వెళ్ళి ఆడ కర్నూలు జనరల్ హాస్పిటల్లో సాయంత్రం అయితేనే వచ్చారు సార్. మొత్తం మాఫియా వచ్చారు, క్రైస్తవ మాఫియా మొత్తం.
హాస్పిటల్కి వస్తారు హాస్పిటల్కి వచ్చారు సార్. మొత్తం రోగులను స్వస్థపరి అవి ఉన్నాయి కదా సార్ వాక్యాలు, అవి వాక్యాలు చెప్పుకుంటూ వచ్చి ప్రార్థనలు చేసి. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? ఎవరు అవసరం లేదు సార్, వచ్చేస్తారు సార్ లోపలికి. ఎవరైనా ఉంటారు కదా సార్ లోపల, వాళ్ళు పిలుచుకుంటారు సార్. ఈసారి అలా వస్తే కనుక ఒక వీడియో తీసి పంపించండి మాకు. అలా గవర్నమెంట్ హాస్పిటల్ అలా ప్రార్థనలు చేస్తుంటే ఖచ్చితంగా చేస్తారు సార్. అక్కడ ప్రతిరోజు ప్రతి సాయంత్రం డాక్టర్లు ఎవరు అభ్యంతరం చెప్పరా? అభ్యంతరం ఏం చెప్పారు సార్. సగం డాక్టర్లు కూడా మతం మానేటోళ్ళు ఉన్నారు సార్ దాంట్లో. ఇది ఒక పెద్ద ట్రాప్. ఏంటంటే హాస్పిటల్లో ఎవరన్నా డిశ్చార్జ్ అయ్యే వాళ్ళ వివరాలు తీసుకుని అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా సార్. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పటికి ఏసై మహిమ, వాళ్ళు వచ్చి ప్రేయర్ చేశారు కదా అది ఏసై మహిమ అనుకుంటారు వీళ్ళు. పక్కా అదే సార్, పక్కా 100% అదే అనుకుంటారు సార్. కానీ సేవ చేసిన డాక్టర్లు అది ఏం చూడరు సార్ వాళ్ళు. ఈ హాస్పిటల్స్లో బాగా జరుగుతుంది. జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల క్రితం మీరు వెనక్కి వచ్చారు? 6 సంవత్సరాలు అయింది సార్. 6 years అవుతుంది. 6 years అయింది సార్. నాకు బైబిల్ దేవుడి మీద విరక్తి కలిగింది ఏదంటే సార్, ఒకటే సార్, ఇన్ని తప్పులు చేసినా కూడా బైబిల్లో ఒకరికన్నా శిక్ష వేయలేదే. కర్మకు ప్రతిఫలం ఉండాల. నువ్వు కర్మ చేస్తే నువ్వు ఆ జన్మలోనే అనుభవేయాల కర్మ. అది మన హిందూ ధర్మంలో ఉంది, ఆయన ధర్మంలో లేదే. ఇంకా పాపం చేయని రెట్టింపుగా వ్యభిచారం చేసేవాడిని చంపడు, కానీ ప్రోత్సహిస్తాడు. ఇంకా చేయి, నీకు ఎంతమంది కావాలన్నా చెప్పు, నేను తెచ్చిస్తా. దావీదుతో అంటాడు కదా, దావీదుతో అంటాడు సార్. లాస్ట్కి ఆయన దావీదుతోనే దావీదు భార్యలను కూడా కొడుకుతో చేపిస్తాడు కదా సార్. దావీదు కథ ఒకటి చాలు కదా, మొత్తం ఎత్తిపోతుంది సార్ అది. నాకు అదే సార్, ఇప్పుడు లేవియాకాండంలో చెప్పినాడు, అన్న భార్యతో పనుకోకూడదు, కూతురుతో పనుకోకూడదు, తండ్రి భార్యతో పనుకోకూడదు, ఇవన్నీ నీతి మాటలు అలా చెప్పి లేవియాకాండం తర్వాత కూడా బైబిల్లో జరిగింది కదా సార్ 6. దానికి ఏం శిక్ష లేదు కదా సార్. ఆ విషయంలో ఎవరి గురించి అడిగినామనుకో, నువ్వు సైతాన్, నీకు శాపం ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పటికదే సార్, ఏదైనా క్వశ్చన్ అడిగాల కల్లా నీకు ఏదో ఒకటి జరుగుతుంది. మీ భార్యకి డెలివరీ అయ్యింది కదా? అయింది సార్. అమ్మాయి అబ్బాయి? పాప సార్. అంటే ఏదన్నా దురదృష్టవశాత్తు జరగరాని జరిగితే మా దేవుడి శాపం అనేవాళ్ళు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు జరిగింది కదా, మా దేవుడిని అంత తిట్టినా కూడా నీకు మళ్ళీ సంతానం ఇచ్చినాడు కూడా అంటున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు సార్. అసలు వీళ్ళు పాము కంటే 2-4 పాము కంటే డేంజర్ కదా వీళ్ళు. ఇంకంతకన్నా సార్ వీళ్ళు. అంటే ఏదైనా జరిగితేనేమో మా దేవుడు ఉగ్రత. ఇప్పటికి సార్ నేను మినరల్ వాటర్ తాగకుండా వచ్చిన ట్రైన్లో ఇంటి నుంచే వాటర్ వేడి నీళ్ళు పోసుకొని వచ్చుకునే, దగ్గు పరిచయం పట్టినా కూడా వీళ్ళు వాడు అది చేసినాడు కదా ఉగ్రత. మరి వీళ్ళకేం రోగాలు రావట్లేదా? వాళ్ళకి ఎందుకు రాలేదు సార్? చాలా మంది చనిపోతున్నారు కూడా, క్రైస్తవులు చర్చికి పోయేటోళ్ళు కూడా. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకే తెలియాలి సార్ అది. మరి 12 ఏళ్ళ పిల్లోడు చచ్చిపోయాడు కదా చర్చిలో. మార్కెటింగ్ మొత్తం సార్, మొత్తం డబ్బులు గుంజడం ఎలా, నాకు ఒక్కటి తెలుసు. వాళ్ళకు దశభాగం ఎలా గుంజుకోవాలా, వాళ్ళ పిల్లలకు ఏదన్నా స్కూల్ ఫీజులు కట్టాలనుకున్నప్పుడు, ఇంట్లో ఏవో కనీస అవసరాలు లేనప్పుడు, వారంలో వీని చర్చిలో ఏమో ఉపవాస ప్రార్థన పెడతాడు. ఉపవాస ప్రార్థన అయితే వీళ్ళు ఏం తినకుండా వచ్చారు కదా సార్, వీళ్ళు ఏం అడగరు, తాగితే నీళ్ళు తాగుతారు చర్చిలో ఉపవాస ప్రార్థన అయితే. ఇంకొకరి ఇంట్లో కాడికైతే స్త్రీల కోడికలు, యవనస్తుల కోడికలు ఇట్టాడివి, ఆడ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. వీని చర్చికి వచ్చేసరికి ఉపవాస ప్రార్థన పెడతాడు. వీనికి ఏం ఖర్చు ఉండదు కదా సార్. ఇంకా పక్కన వాళ్ళ ఇళ్ళ కాడికైతే మొత్తం ఈ స్త్రీల కొడుక, యవనస్తుల కొడుకులు పెట్టరు. అక్కడ పక్కన వాళ్ళ ఇళ్ళలో పెట్టాడు సార్. కోడి కూర సిల్లిగారి అంతే కదా. అంతే సార్. అదే ఇప్పుడు కోడిని కోసి ఒప్పుకోవట్లేదు, మేకను కోయాలంటున్నారంటగా ఇప్పుడు సార్. లేటెస్ట్ ఉండదు సార్ అట్లా. చికెన్ ఒప్పుకోడు దేవుడు, మటన్ ఆయన చెప్పినదే చేస్తున్నారు సార్ ఇప్పుడు వంట కూడా. ఎన్నో కుటుంబాల్లో కూడా చూసినారు సార్, మా ఊర్లో మేకను కోస్తున్నారు సార్ ఇప్పుడు. అదే ఒకప్పుడు మంచినీళ్ళు ఇచ్చే తాగిపోయేటోళ్ళ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏదో ఒకటి కోసేంత వరకు పోకోకుండా ఉన్నారు. వాళ్ళకి ఆత్మకు శాంతి కలగాలాడు అంగ రోజుసేపు. మొత్తం వాళ్ళు సమేతంగా వస్తారు, అందరికి మొత్తం సార్ ఆటోలు వేసుకోపోతారు, బండ్లు వేసుకోవాలి, మళ్ళీ పాస్టర్కి ఇది ఇవ్వాలి, దక్షిణ భాగం ఇవ్వాలి సార్. మీ ఊర్లో ఎంతమంది జనాభా ఉంటారు? 6,000 ఉంటారు సార్. 7 చర్చిలు ఉన్నాయి సార్. అంటే మా ఎస్సీ కాలనీలోనే 1,500 జనాభా సార్, అంతే. మీది ఎస్సీ కమ్యూనిటీ? ఎస్సీ కమ్యూనిటీ సార్. ఓకే. 1,500 జనాభా. ఊర్లో వాళ్ళైతే మతం మారలేదు సార్. మా ఎస్సీ కాలనీలోనే మాలా మాదిగా అంటారు కదా సార్, మాలలో మొత్తం కన్వర్టెడే సార్, కన్వర్టెడ్ క్రిస్టియన్సే వాళ్ళు. ఇప్పుడు ఈ మాదిగూరులో ఉంటాం కదా మేము, మాలో లేదు సార్ ఎప్పుడు అది క్రైస్తవ మతం లేదు. ఈ మధ్యనే ఎక్కువ అయిపోతుంది సార్, ఒకరి తర్వాత ఒకరు మతంలో మత మార్పిడి అవుతున్నారు సార్ వీళ్ళ మాటలేని. ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీలో హిందువులు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 40% ఉంటారు సార్. 60% ఉన్నారా? 60% మతం మారినారు సార్. వాళ్ళు ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళ దానిలోకి పోరు సార్. వాళ్ళు ఎట్లా అంటే పాస్టర్ వాడి ఏ క్యాస్టో తెలియదు సార్. మామూలుగా రెడ్డిస్లో ఉన్నారు, గొల్లల్లో ఉన్నారు, మతం మారింటాడు. 2 కులాలకు చిచ్చు పెడుతున్నాడు సార్, అంతే.
ఇప్పుడు మా కులంలోనే రెండు వేరు అవుతున్నాం సార్ వాళ్ళ వల్ల, పాస్టర్ వల్ల అట్లా వేరు కావడం వల్ల మాకు అంటే కమ్యూనిటీ లేకపోతాను సార్, బంధుత్వాలు అన్నీ కలుపుకోలేకుండా ఉన్నాం. మరి ఈ ఎస్సీ కాలనీలో గ్రామ దేవతల ఆలయాలు కానీ ఉండదు సార్. రామాలయం కానీ ఉన్నాయా? ఏం ఆలయం ఉంది? కుంటెమ్మ దేవాలయం సార్. కుంటెమ్మ ఆ దేవాలయం ఉంది. ఉగాదికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఆడ టెంకాయలు కొట్టి అది చేసిపోతారు. వాళ్ళు వచ్చారు సార్, మా ఇళ్ళలో వాళ్ళు 100% ఉంటే 20% పోయి చేసుకుని వచ్చారు సార్. దాని తర్వాత రామాలయం ఉంది. రామాలయం ఉందా? ఉంది, కానీ ఎవరు పోరు సార్. శ్రీరామనవమి చేయరు సార్. పండగలే చేయరు సార్. మీరు స్టార్ట్ చేయొచ్చు కదా. అదే సార్, ఇంకా మనకు గర్వాపసి అయ్యి ఏదో ఒకటి మనం. మీరు మీ అన్నయ్య ఉన్నారు, కొంతమంది హిందువులు ఉన్నారు కదా, మీరందరూ కలిసి రామాలయం దగ్గర శ్రీరామనవమి సార్ ఈ సంవత్సరం చేయండి. చేస్తాం సార్. దాని సపోర్ట్ ఏమైనా ఉంటే మేము చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం సార్. ఒక్కసారి మనం హిందుత్వం వాళ్ళకి పరిచయం చేస్తే, అంటే కొన్ని తరాలకు ముందు వాళ్ళు మతం మారినా కూడా జీన్స్ డిఎన్ఏ ఉంటుంది, దానికి కనెక్ట్ అయ్యారంటే ఈ మార్కెటింగ్ మతం ఉండదు ఇక చాలా. ఇప్పుడు రామాలయం ఒక ఇంటికాడ ఉందంటే చుట్టుపక్కల వాళ్ళు కన్వర్టెడ్ అయినా సార్, మతం మారినారు కదా. మనం పోయి చేయాలన్నా కూడా మీకేముంది, మీ ఇల్లు ఆడ కదా, మీరు ఎందుకు ఇక్కడ వచ్చినారు, మీకు సంబంధం లేదు కదా, ఇది ఈ విధంగా కూడా మాట్లాడతారు. ఇప్పుడు రామాలయం చుట్టూ హిందువులు ఎవరు లేరా? 3 ఫ్యామిలీస్ ఉంటే మామూలుగా చేసుకోవాల్సిందే సార్. లేకపోతే వాళ్ళు అభ్యంతరం చెప్తే, మిమ్మల్ని ఇబ్బంది పడితే మాకు చెప్పండి. ఖచ్చితంగా సార్. అక్కడ ఏ విధంగా మనం పండగ చేయకూడదో అప్పుడు చూద్దాం. రీసెంట్గా సార్ మన వీరభీమేంద్ర స్వామి ఆరాధన జరిగింది సార్. ఆరాధన కోసము మైకులు పెట్టుకొని ఏదన్నా ఊరేగింపు మాదిరి కాలనీలో అడుగుదామని ఒక లెటర్ మాదిరి తీసుకొని ఎంఆర్ఓకి ఇవ్వచ్చులే అని అనుకున్నాను సార్. కాలనీలో ఏమన్నారు సార్ హిందువులే మళ్ళా మీరు సౌండ్ తగ్గించుకొని పెట్టుకోరు, ఏది పెట్టుకున్నా. కానీ వాళ్ళ ఇంటి పక్కనే చర్చ్ ఉంది, 24 గంటలు పాటలు పెడతారు. వాళ్ళ సౌండ్ మనకు సగం ఊరికి వినపచ్చది, వాళ్ళదేం డిస్టర్బెన్స్ ఉండదు. హిందువులు ఒక్కరోజుకే సార్, మళ్ళీ అది ఒక్కరోజు పర్మిషన్ ఇళ్ళలో వాళ్ళని అడిగినందుకు మీరు కొంచెం సౌండ్ తగ్గించుకొని పెట్టుకోరి, మీ కార్యక్రమం ఏందో మీరు అక్కడ చేసుకోరు, ఇట్లా మాటలు వచ్చినాయి సార్. వాళ్ళు మాత్రం వారం రోజులు చర్చ పెడతారు సార్. రాత్రి క్రిస్మస్ రోజు సార్ 11:30 వరకు పెట్టినా కూడా వీళ్ళు ఏమన్నారు సార్ మన వాళ్ళు. 11 రేపు తెల్లవాళ్ళు వాయిస్తారు కదా. వాయిస్తారు సార్. క్రిస్మస్ రోజు అయితే 12 వరకు అయినా పెడతారు సార్. ఇప్పుడు మీ ఊళ్ళో 6,000 జనాభాలో ఎస్సీ కాలనీ ఉంది, ఇక్కడ ఎంత జనాభా ఉంటారు మీ ఎస్సీ కాలనీ వరకు? ఎస్సీ కాలనీలో 1000 మంది జనాభా ఉన్నారు సార్. మిగిలిన 5,000 వేరే క్యాస్ట్ ఉన్నారు సార్. అక్కడ వేరే క్యాస్ట్లో ఎంత పర్సంటేజ్ మతం మారారు? మొత్తం 10% సార్. ఆడ 10% మొత్తం హిందువులే సార్. మళ్ళీ అక్కడ వేరే క్యాస్ట్లో కూడా చర్చలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఒకటి ఉంది సార్, బైబిల్ మిషన్ది ఒక్కటే ఉంది. ఒకటి ఆయన బోయిల్ ఆయన సార్, ఆయన మతం మారి ఆయన పెట్టినాడు సార్. ఆయన చర్చికి ఆయన కులం వాళ్ళు ఎవరు కూడా సార్, మన వాళ్ళే. సరే, అక్కడ ఎవరైనా హిందుత్వం గురించి పనిచేసేటటువంటి వ్యక్తులు ఉంటే వేరే క్యాస్ట్లో కూడా మీరు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి. హిందుత్వం కోసం పనిచేసేటప్పుడు అన్ని కులాల వాళ్ళు సహోదరులు లాంటి వాళ్ళు ఖచ్చితంగా కదా, అట్లా అన్నదమ్ముల్లాగా మనం హిందుత్వం కోసం పనిచేయాలి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు మనకి ఈ వీడియో చూసి ఎవరైనా కాంటాక్ట్ అయితే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు, మీకు వాళ్ళ పేర్లు ఇస్తాము. వాళ్ళతో కలిసి నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ రామాలయం దగ్గర శ్రీరామనవమి చేయాలి. ఖచ్చితంగా చేస్తాం. మీ అమ్మాయికి ఏం పేరు పెట్టారు? లక్ష్మీ దీక్షిత సార్. లక్ష్మీ దీక్షిత. మతం మారి అందులో ఉండుంటే ఏ మేరియో ప్యారియో అని పెట్టేవాడు. ఖచ్చితంగా సార్. ఎస్తేరో రూతో భూతో అయిపోయింది సార్. మొత్తం చిన్నపిల్ల భవిష్యత్తు నిలబడింది. నా కుటుంబం ఇప్పటి నుంచి సార్ నా తరతరాలు హిందుత్వంలోనే ఉంటుంది సార్. నాకు అది చాలు సార్. ఇంకా సార్ చెంతకాలం ఆ పేరు చాలు నాకు. ఇంకా ఏమంటే ఇంకా అటు ఇటు ఉన్నారు సార్ మా కుటుంబంలో కూడా. మళ్ళీ ఇప్పుడు మా కుటుంబంలో రిలేటివ్స్ పాస్టర్లు ఉంటారు సార్. మా చిన్నాన్న గారు అనంతపురంలో ఉన్నారు. వాళ్ళ నుంచి వీళ్ళు ఫోర్స్, వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇన్నాళ్ళు దీంట్లో ఉండేటోళ్ళే కదా, సిగ్గుందా లేదా, ఇన్నాళ్ళు దేవుణ్ణి బాగా ప్రేమించి అట్లా చేసి ఇప్పుడు మళ్ళీ ఇట్లా పోయినారే, ఇట్లా క్వశ్చన్లు అడిగితే సమాధానం ఇయ్యారు. సైతాన్ని పట్టింది, అది పట్టింది అంటారు. మీ అన్నయ్యకి పిల్లలు ఎంతమంది? 2 పాపలు సార్. ఎంత వయసు వాళ్ళకి? ఓ పాపకు 4 years, మొన్న రీసెంట్గా నాతో పాటే ఇంకో పాప పట్టింది సార్. ఇప్పుడు మీరు హిందుత్వంలోకి వచ్చినాకే పెళ్లి చేసుకున్నారు. హిందూ అమ్మాయినే చేసుకున్నారు కదా? హిందూ అమ్మాయినే సార్. దానికి మీ నాన్న ఒప్పుకున్నారా? నా మ్యారేజ్ సార్ ఇంకా పెద్ద గొడవ సార్ మా ఇంట్లో. నువ్వు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటేనే
ఖచ్చితంగా. లేకపోతే అమ్మాయి అంతా మా లవ్ మ్యారేజ్ సార్, మా భార్య నాది. నాకు ఓపిక తక్కువైంది సార్. అప్పటికే ఇంకా 6 ఏళ్ళ నుంచి పక్కకు వచ్చినా కదా. రీసెంట్గా 3 ఇయర్స్ అయింది సార్ నాకు మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన సంబంధం తీసుకున్నాను అనుకో, నేను ఖచ్చితంగా చర్చికి పోయి పాపనే తెచ్చారు. దానివల్ల ఇంట్లో మళ్ళీ మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. నేను మళ్ళీ సత్యంతకాలం అశాంతితో బతకల్లా. నేను మతం మారినా. నా భార్య వచ్చేది కూడా నా మాటనే వినాలా. నా భార్య వచ్చేది కూడా హిందుత్వంలో నుంచి, అక్కడ క్రిస్టియన్గా ఉన్నా సరే నా దగ్గరకు వచ్చేకల్లా హిందుత్వంలోకి మారాలా అని ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకుంది సార్. దానికి కూడా ఒప్పుకోలేదు సార్ వీళ్ళు. బలవంతంగా మా అమ్మ అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజా సేమ్ కాస్ట్? సేమ్ క్యాస్ట్ సార్. వాళ్ళు కూడా హిందువులే? హిందువులే సార్. హిందువులే. మా భార్య చర్చికి పోతుందా సార్ అక్కడ. ఎప్పుడు? అక్కడ పెళ్లి కాకముందు. హిందువులు అయ్యండి చర్చికి ఎందుకు? చర్చికి మొత్తం హిందువులు అయ్యిండే సార్ పోయేది. మొత్తం హిందువులే. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అదే మత్తయి సువార్తలో ఒకటి ఉంది కదా సార్, నేను నీ ఇంట్లో శాంతిని కలగజేయడానికి రాలేదు, తండ్రికి తగులు పెట్టడానికి వచ్చిన. అది పక్క ప్రతి కుటుంబంలో జరుగుతుంది సార్. ఇప్పుడు నా కుటుంబంలో కూడా అదే జరుగుతుంది సార్. మా నాన్నకు నాకు ప్రతి ఒక్క కుటుంబంలో సార్, తండ్రిని కొడుకుని తల్లిని బిడ్డలను విడదీయడానికి వచ్చానని చెప్తారు కదా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నాకు మా నాన్నకు మాటలు లేవు సార్ సరిగా. ఈ విధంగా నేను హిందూ మతంలో పోతున్నానని మా నాన్న కూడా అన్నటోడే సార్. నీకు నీ భార్య కడుపుతోంది, దేవుడు ఉగ్రత నీకు వచ్చాది అట్లా అన్నటోడే. ఆయన కూడా నా కుటుంబమే నేను సార్. నన్ను దాని బాధకు ఏర్సాల్లో నగాల్లో అర్థం కాలేదు సార్ నాకు. మరి జంతువుల కంటే దారుణంగా ఘోరమైన మాటలు సార్ వాళ్ళు. చిన్నదానికి కూడా, చిన్న సమస్యకు కూడా. ఇంత తిరుగుతున్నా కదా నేను. శనివారం అయితేనే ఒక మీటింగ్కి పోతా సార్. శాఖ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, RSS వాళ్ళు అట్లా ఏదన్నా శాఖలు పెట్టేటప్పుడు పోతంట. వీనికి ఏది జరగలేదే, జరిగితే సంతోషించాలా, జరిగితే దేవుని మీద దబ్బాలా. ఇట్లే వాళ్ళ ఆలోచన అంతా. వాళ్ళకి రోగాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు చచ్చిపోతూనే ఉంటారు. కానీ హిందువులకి ఏదైనా అయితే వాళ్ళ దేవుడు ఉగ్రత అని అందామని కాసు కూర్చున్నారు సార్. మొత్తం బయట అట్టినారు, ఇంట్లో అట్టినారు సార్. కానీ ఏమంటే ఇంకా రాముని దయ వల్ల నేను మోటివేషన్ అయ్యి అట్నే ముందుకు సాగుతున్నా సార్. ఇంకా ధర్మం వైపు. ఇంకా రాముడు ఇష్టమా? రాముడి క్యారెక్టర్ ఇష్టం సార్ నాకు. ఆయన మాదిరి ఒకరోజు బతికిన సార్ అనుకుంటా సార్. ఆయన మాదిరి. రామాయణం చదువుతున్నారా? చదువుతున్నా సార్. ఆ క్యారెక్టర్ చూసినాకనే సార్ నాకు జీవితంలో బతకాలంటే ఈయన మాదిరి బతకాలా. బైబిల్ను పట్టుకుంటే చెడు సవాసాలు. యేసు దగ్గర నుంచి నేర్చుకునేది ఏమైనా ఉందా? ఏం లేదు సార్. అంటే యేసుని చూసి ఎలా బతకాలి అన్నట్టుగా. డ్రింక్ అలవాటు నేర్చుకున్నా సార్. డ్రింక్ అలవాటు అప్పుడు ఆల్కహాల్ ఫుల్ తాగుతాడు కదా యేసు. మాకు కూడా అలా అలవాటు వచ్చింది సార్. అప్పుడు ఏమైతే అలా యేసుని నమ్ముకుంటే తాగుడు మానేస్తారంటారు? లేదు సార్, ఇంకా ఎక్కువ అవుతుంది సార్. ఎక్కువ అవుతుంది. శనివారం వరకు తాగుతారు సార్. ఆదివారం పోయి మళ్ళీ పాపాలో. ఆదివారం ఒక్కరోజు మానేస్తారు సార్. మళ్ళీ ఆదివారం నైట్ ఉంటుంది సార్. కూర మళ్ళీ నైట్ చికెన్ తెచ్చుకుంటారు కదా ఆదివారం. ఆదివారం ఒక పండగ కదా వాళ్ళకి సార్. మళ్ళీ ఆదివారం నైట్. ఓకే ఓకే. మొత్తం ఇప్పుడు మందే సార్ మొత్తం. మరి ఇంకోటి మీ అన్నయ్య మారారు కదా, వాళ్ళ భార్య ఒప్పుకున్నారా? మరి వాళ్ళందరూ మారారా? మారారు సార్. సార్ మీ అన్నయ్య మా భార్య హిందువే సార్. మీ అన్నయ్య వాళ్ళ భార్య హిందువే సార్. మా వదిన కూడా హిందువే. అంటే మీ అన్నయ్య మారకముందే హిందువా ఆయన? మా అన్నయ్య మారకముందు హిందువే, కానీ మా అన్నయ్య వల్ల చర్చికి వచ్చాను. చర్చికి వెళ్ళి. ఓకే. మీరు మీ అన్నయ్య వెనక్కి తీసుకొచ్చారు కాబట్టి ఆవిడ కూడా హ్యాపీ సార్. ఇప్పుడు మీ అన్నయ్యతో మాట్లాడచ్చా? సరే ఫోన్ చేయొచ్చా? మాట్లాడచ్చు. చేయండి. హలో మైసు, అన్న మాట్లాడతాడట కరుణాకరణ. హలో నమస్తే అండి. మీ పేరు? మహేష్. నా పేరు మహేష్. మరి మీ బ్రదర్ ఏంటి యేసు అని పిలిచారు? మహేష్ని ఇంతకుముందు క్రిస్టియానిటీ ఉన్నప్పుడు యేసు అని పిలుచుకునేవాళ్ళ? లేదన్నా, ఫస్ట్ నుంచి మహేషే నా పేరు. ఓకే ఓకే. అంటే మీరు పుట్టకముందే మీ తల్లిదండ్రులు మతం మారారు కదా, మరి హిందూ పేర్లు ఎందుకు పెట్టారు? హిందూ పేర్లు సార్. మొత్తం మా కుటుంబం మొత్తం హిందూ పేర్లు. మా నాయన మారలేదన్న, మా అమ్మ మారింది. అది తర్వాత మా అమ్మనే వాళ్ళు ట్రాప్ చేసినారు ఎక్కువ. ఇప్పుడు మీ నాన్నగారు కరుడు కట్టిన క్రిస్టియన్ అయిపోయి అసలు నాకు మీకు సంబంధం లేదని చెప్పి ఆయన శపథాలు చేస్తున్నారండి కదా. అవునా? మీరు వెనకొచ్చి అదే హిందుత్వంలోకి వచ్చి ఎంతకాలం అయింది? ఇప్పుడైతే 1 month అవుతుంది నా. నేను 1 monthేనా? ఇంతకుముందు క్రిస్టియన్స్ లోనే అంటున్నా. ఓకే ఓకే. ఎలా అర్థమైంది మీకు? ఎలా అర్థమైందంటే మా అమ్మని పోగొట్టుకునే ఉన్నాం మేము.
తర్వాత మేము చాలా ఫ్రాడ్ తెలుసుకునే ఉన్నా, ఆ, తెలుసుకొని బయటకు వచ్చేసినాం. ఓకే. మీ తమ్ముడితో బాగా డిబేట్లు చేసేవాళ్ళు అంట కదా ఇంతకుముందు? చేసేవాడిని నేను కానీ చేసిన మా తమ్ముతో. అంటే క్రిస్టియానిటీ ఏసే గొప్పడని. చేసిన తర్వాత నేనే తెలుసుకొని మా తమ్ముని రూట్ లోనే నేను కానీ ఇప్పుడు వచ్చానన్నా. మన వీడియోస్ చూస్తున్నారా? చూస్తానా. ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చినా చూస్తున్నారా? అంత ముందు కూడా చూసారా? లేదు నాకు చూడలేదు. మీ తమ్ముడే మన గురించి పరిచయం చేశారు మీకు? ఓకే. అవునా, తాడపత్రికి వచ్చినప్పుడు నేను కలిసామన్నా ఇద్దరం. అదే చాలా ఆ రోజు చాలా మంది కలిశారు కదా, ఒకవేళ నాకు గుర్తుండకపోవచ్చు. చాలా మంది వచ్చినారు అప్పుడు. అదే ఆ రోజు నీకోసం అన్న మేము వచ్చినది, నువ్వు వచ్చావు తెలుసుకొని వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ. పిల్లలకి ఏం పేర్లు పెట్టారు? నా బిడ్డ పేరు సాయి లక్ష్మి, ఇద్దరు బిడ్డలు. ఒక పాప పేరు హర్షిత. యాక్చువల్గా అయితే మెయిన్ గా రావాలనుకుంటున్నా, పాపకు బాగాలేక రాలేదు. ఇద్దరం వద్దాం అనుకుంటానే. సరే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా రండి మరి. వచ్చానా. మీ ప్రొఫెషన్ ఏంటి? మీరేం చేస్తుంటారు? ఎలక్ట్రీషియన్ అన్న. ఇద్దరు ఎలక్ట్రీషియన్స్ అన్నా? మీ పెద్దాన్ని ఏం చేస్తారు ఆయన? ఆయన విలేకరిగా తిరుగుతుంటాడు అన్న. జర్నలిస్ట్? ఏ ఛానల్కి? జనం న్యూస్ అని లోకల్ గానే. ఆయన కొంచెం క్రిస్టియానిటీ బాగా ఎక్కేసిందా? ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్తే వినరా ఆయన? వినాడు అన్న, వినాడు. ఇప్పుడే వినాడు, టైం పడుతుంది అన్న. సరే, మెల్లగా చూపించండి మన వీడియోస్ కూడా. మన ఆయన వినాడన్న. ఇప్పుడు మన ఆయన మమ్మల్ని లేచినాడు ఇద్దరిని. మీరు హిందుత్వంలోకి వచ్చేసారండి? సరే. జై శ్రీరామ్ది ముక్కున్నాడు ఆయన. మన ఆయన నన్ను చనిపోతే ముట్టుకోవద్దు అని కానీ అన్నాడు రీసెంట్ గానే. మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా అనంతపురంలో ఉన్నారు. వాళ్ళంతా క్రిస్టియన్సే. మీ నాన్న చర్చ నడిపిస్తారా? తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపేసాము. మీ కాలనీలో రామాలయం ఉంది కదా, ఉందినా? అక్కడ శ్రీరామనవమి జరగట్లేదంట కదా? అవునా. మరి ఈ సంవత్సరం మీరు ప్రారంభించండి అని చెప్పాను మీ తమ్ముడికి. మీరు కూడా సపోర్ట్ చేసి, ఇంకొంతమంది అక్కడ హిందువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీతో కలిసి ఆ శ్రీరామనవమి వచ్చే సంవత్సరం జరిపించండి. దానికి అవసరమైన సపోర్ట్ ఏమైనా ఉంటే మేము కూడా చేస్తాం. మా వాడు గుడి కట్టియాలని అంటాడు. ఫస్ట్ ఉన్న రామాలయంలో అక్కడ పండుగ చేయండి. అట్లా మీరందరూ కలిసి ఆ తర్వాత అవసరమైతే ఇంకొక దేవాలయం నిర్మాణం చేయొచ్చు. సరే, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీరందరూ కలిసి శ్రీరామనవమి చేయాలి. చేస్తాను నేను. ప్రతిరోజు శనివారం సోమవారం ఇగ్నైట్ చేసుకుంటాను ఇంటిలో. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, చిన్న వినాయకుడు మందిరం పెట్టొచ్చు కదా? కాలనీలో పెడతాం. మామూలుగా అయితే నేను ఇప్పుడే కదా రీసెంట్ గా నేను జాయిన్ అయ్యాను. అదే మీతో పాటు ఇంకో 10 మంది హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కలుపుకొని వినాయకుడు పండగ చేయండి. తర్వాత ఇప్పుడు మన పండగలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు ఇవన్నీ ఒకసారి వాళ్ళకి అలవాటైతే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు కదా. నువ్వు కరెక్ట్గా గుర్తు చేసినావు. నా వినాయకం అయినా ఇంతకుముందు ఫస్ట్ మా వైఫ్ మామూలు హిందువేనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోని అదే ఆ రోజు వినాయకమయ్య పండుగ నాకొద్దు. మా పాపకు ఏదో బాగాలేదని మా యొక్క బిడ్డకు మా నాయన అది తీసేసి పారేసి వచ్చా. నా విగ్రహమే, వినాయకుడి విగ్రహం చిన్నది. కొంచెం అందరం దానిలో వద్దని ముక్కోలేదన్న. అప్పుడు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటానా చిన్న చిన్నగా. మేమే చేసినాం పాపం అని తెలుసుకుంటానన్న. ఇప్పుడు మనిషి అన్నాక కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అవునన్నా. దేవుడే అవతారం తీసుకున్న తర్వాత ఆయనకే తప్పలేదు. అవునా. వాటిని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని చెప్పి మనం భగవంతుని అడగాలి. ఆ ధైర్యం, ఎదుర్కొనే శక్తి, దానికోసం మనం భగవంతుని వేడుకోవాలి తప్ప దేవుడిని బ్లాక్మెయిల్ చేసి నువ్వు నాకు అద్భుతం చేయకపోయింది మతం మారిపోయి, ఇదంతా కూడా ఒక సైకిక్ వీక్ మెంటాలిటీ వాళ్ళు చేసేవాళ్ళు ఇలాంటిది. అవునా. ఇప్పుడు ఆ తప్పు చేసి చాలామంది వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. మనం వాళ్ళందరినీ వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ మతం. ఇది ఈ దేశానికే ప్రమాదం. ఇది మీకు అర్థమైందో లేదో? తెలుసుకున్నా. ఇది మనుషులుగా ఇప్పుడు మీ కుటుంబాన్ని మొక్కలు చేసింది కదా.
చేసిందన్నా. ఇట్లా మరి ఎంతమంది ఎన్ని లక్షల మంది బాధపడుతున్నారో వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి. సరే, మీ ఏరియాలో మీ ఊర్లో అయితే మీరు హిందుత్వాన్ని రాముడిని గురించి ప్రచారం చేయడం కానీ ధర్మం గురించి ప్రచారం చేయడం కానీ మీరు బాధ్యత తీసుకోండి. దానికి మన శివశక్తి కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. ఓకే అన్నా. ఓకే అన్నా. ఓకే బ్రదర్, మళ్ళీ కలుద్దాం మనం. ఓకే అన్నా. రైట్. ఈ 20 సంవత్సరాలు మొత్తం ఓవరాల్గా ఇందులో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ మీకు చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఇప్పుడు బయట ప్రచారంలో ఉన్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చాలా వస్తున్నాయి, చాలా అన్ని ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకొన్ని విశేషాలు ఏమైనా ఉన్నాయా అలాంటివి ఏమన్నా? అంటే బయట పబ్లిక్ పెద్దగా తెలియకుండా ఇలా కూడా చేస్తారు, ఇలా ఉంటుంది సార్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా సార్, ఇప్పుడు లేడీస్ చిన్నపిల్లలు 6 years 7 years అనే వయసు ఉన్నట్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇంటికాడ సోమత లేక చర్చిలో వదిలేస్తారు సార్. చర్చిలోనే వదిలేస్తారు. కొన్ని సంవత్సరాల కిందట 4-5 ఏళ్ల కిందట ఆళ్ళగడ్డ మండలం సార్, చాగలమర్రిది ఆళ్ళగడ్డ మండలం ఉంది. ఆళ్ళగడ్డ మండలం చాగలమర్రి దగ్గర ఆడ ఏం జరిగిందంటే భార్యను పుట్టింటికి పంపించినారు సార్ పాస్టరు. భార్యను పుట్టింటికి పంపించి చిన్నపిల్లలు సేవ చేసుకుంటా బండలు ఉరిసేది, ఇట్లా మొత్తం సేవ చేసేది. రాత్రి అయితే ఏదో పెడితే తిని అన్నీ నిద్రపోయి అన్నీ చేసేటోళ్ళు సార్. ఆ రోజు నైటు భార్యను ఊరికి పంపించిన నైటు చిన్నపిల్లల మీద అత్యాచారం చేశారు సార్ పాస్టర్. ఎంత వయసు పిల్లల మీద? 8 ఏళ్ల పాపం సార్. అంతే అంతే. అత్యాచారం అంటే ఇంకా చేయలేదు సార్, మీద పడి కొరకడం వలన అదే చేసినాడు సార్. పాస్టర్ దగ్గరికి వాడింట్లో నిద్రపోయడానికి ఎందుకు పంపించారు వీళ్ళు? వీళ్ళకు స్తోమత లేదు సార్, ఆడేది ఆడే నిద్రపోయేది. ఆ రోజు కూటమి అయిపోయిందంట సార్. కూటమి అయిపోయినాక ఇంకా ఈయనే అనుకుంటారులేమ్మా పిల్లలు ఏం తీసుకుపోయినామంటే ముసలోళ్ళు ఇద్దరు సర్లే సార్ సర్లేనా మనవరాలని అన్నే పండబెట్టుకొని అట్లే పండబెట్టుకో. మరి వాడి మీద కేసు అవ్వలేదా? ఫస్ట్ రాజీ చేసినారు సార్. మన హిందూ ఎవరో పుణ్యానా రాజీ చేయటం ఏంటి? రాజీ చేస్తారు సార్. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లన్నీ కూడా రాజీనే. ఇప్పుడు మన భవ్యశ్రీ చూస్తున్నాం సార్, భవ్యశ్రీది కూడా రాజీ జరిగింది సార్. 15,000 డబ్బులు ఇచ్చి అది జరిగింది, యూట్యూబ్లో వీడియో వచ్చింది సార్. రాజీ ఖచ్చితంగా రాజీ జరుగుతుంది సార్, ప్రతి చర్చిలో రాజీ ఉంటుంది. అంటే వీళ్ళు చేసే దుర్మార్గాలన్నీ డబ్బులతోనే లొక్కేస్తారు సార్. అది కూడా వీళ్ళు ఇచ్చే డబ్బులే వీళ్ళకి ఇచ్చారు సార్. ఆ విషయాలు చూసేసరికి సార్ నాకు బాధ లేదంటా సార్. ఏందిరా మనం ఇంత చేతులు కట్టుకొని ఇట్లా కూర్చున్నాము, ఈ నా కొడుకులు ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఆ పాస్టర్ ఒకడేలే, అందరు పాస్టర్లు అట్నే ఉంటారా అంటాడు. అంటే ప్రతి ఒక్క గొర్రె ఏమనుకుంటుందంటే ఆ పాస్టర్ తప్పు, మా పాస్టర్ మంచోడే అనుకుంటారు సార్. వాళ్ళ పాస్టర్ దొరికిపోయినా సరే మా పాస్టర్ తప్పు చేసాడు, దేవుడు మంచోడే అనుకుంటారు. ఇంకోటి సార్, మా బంధువుల వల్ల మా అక్క వరుస అవుతుంది సార్, ఆమెను రేప్ చేసినాడు సార్ పాస్టర్. ఎవరు? పాస్టర్. అన్నీ దరిద్రాలేనా అసలు? ఒక్కడ కూడా మంచిది లేదు మొత్తం సార్. అదే సార్. కానీ వాళ్ళు ఆ పాస్టర్ మీద కేసు వేసినారు, కొట్టినారు, ఆ పాస్టర్ను జైలు పంపించినారు, అన్నీ జరిగింది సార్. వీళ్ళు ఎప్పటికైనా మారినారా సార్? మారలేదు. ఇంకో చర్చికి వెళ్తున్నారు. ఆయనకు ఫోన్ చేసి నాతో డిబేట్లో మాట్లాడతారు సార్. నేను ఎంతో చేసిన, పాస్టర్ని కొట్టినా, పాస్టర్ని తిట్టినా, కానీ నేను దేవుని మహిమను తెలుసుకొని మళ్ళీ సేవలోకే పోతున్నా అంటాడు. ఎవడాడు? పాస్టర్గా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు సార్. నేను ఆటికంటున్నా, ఒరే నీకు అన్యాయం జరిగిందిరా, ఆ అన్యాయం నా ఇంట్లో జరిగితే పాస్టర్ని ముక్కలు నరికేసి ఏడానంగా పాస్టర్ గారు ఇట్లా చేస్తే వాడిని కూడా నరికేసి వచ్చారా నేను అన్నా కానీ విన్నాడు. దేవుని ఉగ్రత వచ్చాది. ఇప్పుడు అసలు ఉగ్రత అంత సైకిక్ శాడిస్ట్ అని చెప్తారు కదా దేవుడు, మళ్ళీ ప్రేమామయుడు, శాంతి స్వరూపుడు ఇట్లా ఎందుకు చెప్తారు మళ్ళీ? అంటే సార్ దొంగ నాటకాలు అంతా డబల్ రాజకీయం, 2 నాలుకలు డబల్ గేమ్. అటు పోతే ఇటు పోతే అటు. ఏదైనా జరిగితే ఇక్కడ మార్కెట్ సినిమాలో ఉంది సార్, అటక్కాలు ఇటక్కాలు మధ్యలో అత్తిలు అన్నట్టు అటక్కు ఇటు 2 ఉంటారు సార్ వీళ్ళు. చాలా నాకు ఈ విషయాలు అయితే పెద్ద బాధ సార్. అన్యాయంగా ఇప్పుడు ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లేడీస్ది టీవీలలో సోషల్ మీడియాలలో ఇన్స్టాగ్రామ్లలో మొత్తం అయ్యి వాళ్ళని జైలు పంపించి ఏదో ఒక శిక్షలు పడి ఉరి శిక్షలు ఇట్లా జరుగుతున్నాయి సార్. వీళ్ళది అసలు బయటికి రా సార్. రాజీ అయిపోయినాక నెలకో 2 నెలలకు బయటకు వస్తారు సార్ వీళ్ళ విషయాలు. అప్పటికల్లా మర్చిపోయింటారు సార్. ఆ ఉడుకు రక్తం వల్ల అప్పటికి అయిపోయి ఉంటుంది మన వాళ్ళకు. మళ్ళీ సైలెంట్గా. ఓకే, మా సైడ్ ఇలాంటివి ఎక్కువ సార్. మన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చూసారా? మొత్తం చూసినా సార్. బాగా నచ్చింది ఏది షార్ట్ ఫిల్మ్లో? నేనే దేవుణ్ణి. బాగా సార్ అట్రాక్ట్ అయినా బాగా దానికి. దేవుడు యేసుప్రభు ఈ విధంగా ఆయన, నేను ఒక క్యారెక్టర్ అనుకుంటే కింద నా క్యారెక్టర్ ఇలా చేసినారండి వీళ్ళని, అదే బాగుంది సార్ నాకు. అప్పటికి నేనే దేవుడిని చూసేటప్పటికి క్రిస్టియానిటీలో ఉన్నారా, హిందుత్వంలోకి వచ్చారా? క్రిస్టియానిటీ సార్. అందులో ఉన్నారు. మరి అప్పుడు కోపం రాలేదా నా మీద? లేదు సార్.
ఏం లేదు సార్, కోపం అనేది లేదు సార్. ఏదో మంచింది, ఏదో చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు. మంచి ఇప్పుడు మొత్తం క్రిస్టియానిటీకి పోతున్నారు సార్ చాలా మంది. ఈ అన్న ఏం బా ఈ విధంగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఒక ప్రశ్నించినాడు అనుకో, దాని గురించి ఏదో ఉంటేనే కదా ప్రశ్నించేది అని. నేనే దేవుణ్ణి చూసినప్పుడు నువ్వు కొన్ని వాక్యాలు చెప్పినావు కదా సార్, దాంట్లో దాన్ని చూడడం, మళ్ళీ బైబుల్ తీసుకొని రెఫరెన్స్ చేయడం, కొన్ని పాయింట్లు నోట్స్లలో రాసుకోవడం. నేను కూడా ఒకటి నకిలీ బైబుల్ అని కాన్సెప్ట్ పెట్టి రాస్తున్నాను సార్. నకిలీ బైబిల్, నకిలీ బైబుల్ దొంగ పాస్టర్లు అని పెట్టినా సార్. నకిలీ బైబులే నకిలీగా, దాంట్లో ఏది ఉండదు. బుక్ రాస్తున్నారా? బుక్ రాస్తున్నాను సార్. ఎంతవరకు వచ్చింది సార్? సగం వరకు వచ్చింది సార్, అంతే. ఇంకా పూర్తిగానికి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇట్లా డెలివరీ టైం. మరి హిందుత్వం కోసం మీరు పనిచేయటం, లేకపోతే రాముడి గురించి జై శ్రీరామ్ అని రాయటం కానీ, ఇవన్నీ పాస్టర్లకి కొంతమందికి నచ్చవు కదా? నచ్చవు సార్. నచ్చనప్పుడే ఇవి శాపాలు సార్. వాళ్ళందరూ మీ మీద వ్యతిరేకంగా మాట్లాడడం, లేకపోతే మీకు ఏదన్నా సమస్యలు సృష్టించడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? జరుగుతున్నాయి సార్. సరే, అలాంటివి ఏమైనా డైరెక్ట్గా ఎదురుగా పోవడం కన్నా ఇండైరెక్ట్గా వాళ్ళు ఎట్లా అంటే లేడీస్ని ముందుకు పంపిస్తారు సార్. వాళ్ళు రారు. అది కూడా మా కులంలో వాళ్ళకే కొట్లాడ పెడతారు సార్. స్టేషన్ల కాడికి కూడా వాళ్ళు పోరు. పాస్టర్లు ఒక్కడు స్టేషన్ కాడికి రాడు, మన వాళ్ళనే పంపిస్తారు. సరే, మరి క్రైస్తవంలో ఉన్నటువంటి మన దారి తప్పిన గొర్రె సోదరులకి మీ అనుభవంలో నుంచి మీరు ఏదన్నా 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే మాట సార్, అది పరిశుద్ధ గ్రంథం కాదు, అది ఒక భూత పుస్తకం. ఒక ఆడి మనిషితో దాన్ని చదివేయాలనే మనకి సిగ్గొస్తుంది. మనం కూడా చదవలేము. ఒక ఆడి మనిషి కూడా దాన్ని పట్టుకొని పోతుందంటే వాళ్ళ విలువ ఎట్లుంటుందో దాన్ని పట్టుకొని పోతేనే ఒకటి ఆలోచన వస్తుంది సార్ నాకు. లేడీస్ దాన్ని పట్టుకొని పోయేటప్పుడు అమ్మాయి దీంట్లో ఇది చదవమంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో వాళ్ళ ఫేస్లో అని. ఆ బైబులే అది ఉగ్రవాదికి సంబంధించినవి సార్. అది మత కలహాలే అన్నీ మొత్తం. ఇవన్నా తెలుసుకొని, ఇంకా కొంతమంది హిందువులు దాని గురించి తెలుసుకొని కొంతమంది నాతో డిబేట్లు చేస్తుంటారు సార్. ఫోన్లు చేసి స్టేటస్లు పెట్టినప్పుడల్లా బైబుల్లో మామూలుగా ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెట్టాను సార్. నేను స్టేటస్ బైబుల్ ఉండే రెఫరెన్స్ అట్నే స్క్రీన్ షాట్ తీసి అట్నే పెట్టి దాని కింద కామెంట్ రాస్తాను సార్. ఈ విధంగా ఉంది, ఇబ్బంది ఉంది సార్. మీ మాటల్లో ఇంకేమన్నా మీరు చెప్పదలసిన విషయాలు ఉంటే చెప్పొచ్చు. బైబిల్లో సార్ మొన్న జాన్పాల్ గారితో మీరు డిబేట్ చేసేటప్పుడు మా గ్రంథంలో ఉంది ఇట్లా విగ్రహారాధన చేయకూడదు అని, అందుకు మేము ఆ మాటని మేము చెప్తున్నాము అని చెప్పినాడు కదా సార్. అది పాయింట్ చెప్పినాడు సార్ జాన్పాల్ గారు. దానికి ఏదంటే విగ్రహారాధన ఉంది, నేను కూడా ఒప్పుకుంటా. అది యేసు విగ్రహారాధన, మేరీ విగ్రహారాధన, హిందువుల విగ్రహారాధన, రాముని విగ్రహారాధన అయితే బైబిల్లో లేదు. హిందూ విగ్రహాలను ద్వేషించండి అనేది రాలే కదా సార్. వీళ్ళు దాన్ని వాళ్ళ వరకు కూడా తీసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు యేసు విగ్రహారాధన, మేరీ విగ్రహారాధన జరుగుతున్నాయి. ఇప్పుడు గుణదల మేరీ మాతలో మా వాళ్ళకి మేము అట్లాగే చెప్తున్నాం అంటారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ అందరికీ తెలుసు. అదే సార్, హిందూ దేవుళ్ళని దేవతారాధనని దూషించడమే. అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఒక మతం ముసుగేసుకుని ఒక మత గ్రంథం పేరుతో విగ్రహారాధన పాపం అని చెప్పే రైట్ వాడికి లేదు. ఇప్పుడు నేను కూడా ఒక కొత్త మతం తయారు చేసి ఒక శుద్ధ గ్రంథం అని ఒకటి పెట్టి అర్ధాంతరంగా చచ్చిపోయినవాడిని, ఏలాడినోడిని దేవుడు అనడం పాపం అని రాయొచ్చు సార్. రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళని ద్వేషించండి, వాళ్ళని తరిమి కొట్టండి అనకూడదు. ఇతర మతాలని ద్వేషించే వాక్యాలు మతం పేరుతో రాసుకోవద్దు. మత గ్రంథాలు ఉండకూడదు. అవి ఉంటే డేంజర్ సార్. ఇప్పుడు సమాజానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం. అది ఉగ్రవాద పుస్తకం. అది ఇప్పుడు కూడా విగ్రహారాధన అని బైబిల్ వాళ్ళ మతంలో మీది ఉంది కాబట్టి మేము చెప్తామంటే, మరి తీవ్రవాదులు ఏం చేస్తాం? మా మతంలో చంపమని ఉందా, మేము చంపుతాం సార్. అదే జరుగుతుంది. మీరు చావండి మరి వాళ్ళ చేతిలో. మీరు విగ్రహారాధన పాపం అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపుతారు, మీరు చావండి వాళ్ళ చేతిలో. ఖచ్చితంగా సావాల్సిందే కదా సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పుస్తకం రాసుకున్నారంట. మరి మనం ఆ పాయింట్ మాట్లాడాలి. నీ మతంలో రాసుకుంటే నీ మనిషి అక్కడ పెట్టుకోదాన్ని. మన సంప్రదాయం. ఇప్పుడు భగవంతుడు విగ్రహమూర్తుల ఆరాధన స్వీకరిస్తాడు. అది మనకి భగవంతుడికి ఉన్న మన సంబంధం. అది ఆయన మన కోసం ఏర్పరిచిన ఒక సౌలభ్యం. దాన్ని పాపం అని చెప్పడానికి ఈడవాడు ఈ కోనకాసి కొట్టడానికి ఏం తెలుసు అసలు? ఏం తెలుసు సార్ బైబిల్కి? ఏంది తెలుసు సార్? అది కూడా ఇంకోటి సార్, మేరీ జరిగింది కదా, ఇట్లా కన్యక గర్భాన ఆ వ్యక్తి పుడతాడని మేరీ యేసేపుకి చెప్పడం జరిగింది కదా. అది కూడా నాకు ఒక్కొక్కసారి డౌట్ వచ్చుంటుంది సార్. అప్పుడు వ్యభిచారం చేసి ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి కదా. అది ఆ ఉద్దేశం చేసి ఆమె అబద్ధం చెప్పిందే ఏమన్నా యేసేపుకు? మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే యోసేపుకి కూడా మ్యాటర్ అర్థమైంది సార్. అదే సార్. అసలు యోసేపుకి ఎలా తెలిసింది అనేది ఒక పెద్ద విషయం. అవును సార్.
అసలు అక్కడెక్కడ క్లారిటీ లేదు, అంతా గందరగోళంగా ఉంటుంది. ఆయన ఎందుకంటే ఏమన్నా ప్రేమించినాడేమో మేరీని, ప్రేమించాడు అసలు పాపం ఆవిడ అప్పటికే ఏదో కమిట్ అయ్యింది. అదంతా మొత్తం ఆ ఎపిసోడ్ అర్థమైపోతుంది. ఆయన ఏమంటే యేసుని హిప్నటైజింగ్ చేసినారు సార్ మొత్తం. నువ్వు దేవుని బిడ్డవని మైండ్లో. అందుకే యేసు చిన్నప్పటి నుంచి పారిపోయాడని చరిత్ర కూడా ఉంది కదా ఇంట్లో సార్. బుక్లో కూడా రాసినావు సార్, కొండలలోకి యేసు ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడేటాడు. ఓ స్త్రీ అని పిలిచినాడు సార్. ఇంకా ఒక స్త్రీ తల్లి, తెలుగు బైబిల్ అమ్మ అంటారు. అవును సార్, అమ్మ అనలేదు ఆయన. ఓ స్త్రీ అని పిలిచి మన ఈ పేరు అమ్మా అని పిలిచాడు అని చెప్పి సాగతీసి చెప్తారు గీతల్లాగా. ఆయన అసలు యేసు తండ్రి చచ్చిపోయిన విషయం బైబిల్లో రాశారా? రాయలేదు సార్. ఎందుకంటే యేసు తండ్రి యోసేపుకి మంచి రిలేషన్ లేదు. అవును సార్, కరెక్టే సార్. అసలు బహుశా ఆయన తండ్రి చనిపోయిన టైంలో ఈయన ఇక్కడ అందుబాటులో ఉండుండడు, ఎటో పోయి ఉంటాడు. ఉన్నాడు సార్. తండ్రి అని తెలాలి కదా సార్. అసలు చివరి చూపు కూడా వచ్చి ఉన్నాడు, ఆ పోతే పోయాడు అనుకుంటున్నాడు. అందుకని అంత దరిద్రంగా ఉంది కాబట్టి అది రాయలేదు. అందుకే చాలా నేను గుచ్చిగుచ్చాడు, యేసు తండ్రి యోసేపు ఏమయ్యాడు, అసలు ఆయన గురించి ఏమి లేదు సార్. ఉన్నారు కదా ఏమన్నా టాపికే లేదు. చచ్చిపోతే రాయాలి కదా. అసలు ఈ 3 సువార్తల్లోనే మేరీ గురించి కూడా రాసినాయి సార్. మిగతా దాంట్లో లేదు సార్. అది ఆయన గురించి అంతగా పట్టించుకొని కూడా మేరీ గురించి ఒక్కో సువార్త ఒక్కో రకంగా మార్చి రాశారు. అవు సార్, ఒక్కో సువార్తలు ఒక్కో విధంగా ఉంది. బైబిల్ తరగతులు చూసారా మీరు? సార్ బైబిల్ తరగతులు చూసినా సార్. బైబిల్ తరగతులు చూస్తే మొత్తం బైబిల్ మీకు డైలీ చూస్తున్నాయి. సరే, మొత్తానికి ఆ చీకటి ఆ రొంపులో నుండి బయటకు వచ్చారు. మీకులాగా ఇంకొంతమందిని మనం బయటికి తీసుకురాగలిగితే ఎవరి బాధ్యతగా వాళ్ళు ఓవరాల్గా మనం మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చాం సార్. నాకు ఆ నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకం ఉంది. జనాలకు నేను పెట్టే స్టేటస్లు చాలా అర్థమవుతున్నాయి. ఈ నకిలీ బైబిల్ అనే ఊరికే పాంప్లెట్ రూపంలో తయారు చేయాలనుకుంటున్నాను సార్. ఓన్లీ పాంప్లెట్ రూపంలో. వాళ్ళు ఏ విధంగా అయితే పాంప్లెట్ తీసుకొచ్చి మనకి ఇచ్చారో మనం కూడా పాంప్లెట్ రూపంలోనే ఇవ్వాలి. బుక్ రూపంలో అయితే చదువునికి కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టరు కదా సార్. పాంప్లెట్ అయితే చదువుతారు అని పాంప్లెట్ రూపంలో తయారు చేయాలి. అవసరమైతే మనది హిందూ చైతన్య రథం ఒకటి, ఇప్పుడు శివశక్తి హిందూ జనశక్తి 2 రథాలు తయారు చేసాం. అది ఇప్పుడు రాజమండ్రిలో ఉంది. అవసరమైతే మీ ఏరియాకి పంపిస్తాం ఒకరోజు. అక్కడ మన వీడియోస్ అవన్నీ ప్లే చేయండి. ఖచ్చితంగా సార్. మీలాగా ఇంకొంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కలుపుకొని ఒక టీం వర్క్ చేయండి. ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఒక్కడే వ్యక్తి పని చేస్తుంటే టార్గెట్ అవుతారు. ఒక టీం కనపడాలైతేనే బాగుంటుంది సార్. అప్పుడు మీ జోలికి ఎవరు రాదు. అలాగే మీకు ఏదైనా లీగల్గా చట్టబద్ధంగా లేకపోతే ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఫిజికల్గా ఎవరైనా థ్రెటనింగ్ చేసిన అయితే ఉంది సార్. ఇవన్నీ మనం హ్యాండిల్ చేద్దాం. ఏమైనా అలాంటివి జరిగితే మాకు ఇన్ఫామ్ చేయండి. ఖచ్చితంగా 3 నుంచి అయితే ఉంది సార్. మొత్తం 4 ఉన్నారు సార్. వాళ్ళు ఏమన్నా చేస్తే కనుక అవి రికార్డ్ చేసుకోండి ఫస్ట్. కొంచెం ఫోన్ కాల్స్లో బెదిరించినా ఫిజికల్గా ఏమైనా చేసినా ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకోండి ఏదైనా సరే. ఖచ్చితంగా పాస్టర్ల దగ్గర నుంచి బెదిరింపులు వచ్చినా మాకు చెప్పండి. ఇప్పుడు మీరు శివశక్తిలో కనపడ్డారు కాబట్టి దాదాపుగా మీ జోలికి రారు. ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం. ఇంకేమన్నా ఉన్నాయా మీరు చెప్పి? ఏమంటే ఒకటి వార్నింగ్ సార్ వాళ్ళకి చెప్పండి. కొలింగులలో మత మార్పిడి జరగాలంటే రవిగాడు లేనప్పుడే జరగాల. రవిగాడు ఉన్నప్పుడు జరిగిందనుకో ఆ రోజు మీరు ఉండరు. ఇంకా ఇంటింటికి వెళ్ళి దశమాగల పేరుతో ఊరూరులో ఆటోలు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఉండే సొమ్మల్లా అయిపోగొట్టి వాళ్ళది అయిపోయినాక ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి ఇంకో కుటుంబం కోసం ఎదురు చూసి వాళ్ళని అట్లే ఆసరాగా చేసుకొని ఇట్లా బానిస బతుకులు మానుకోండి ఇంక ఈ రోజు నుంచి. ఎందుకంటే కష్టపడి చేసుకొని జీవనం సాగించే వాళ్ళు పేద ప్రజలు ఉంటారు. మీరు చేసుకునే అలవాట్లు వాళ్ళకు రుద్దకండి. ఏదన్నా సరే మత మార్పులు అనేది మానుకుంటే జీవితంలో బాగుపడతారు. ఇది పాస్టర్లో చెప్తున్నారు మీరు? పాస్టర్లకే సార్. ఇది ఓవరాల్గా దేవర రవికుమార్ జీవితంలో క్రైస్తవ మాఫియా ఏ విధంగా ప్రవేశించింది, దాని నుంచి ఆయన ఏ విధంగా బయటపడ్డారు, బయటికి రావడమే కాదు దాని మీద ఆయన పోరాటం చేస్తున్నారు. పేద ప్రజల్ని, అమాయకుల్ని, నిరక్షరాస్యుల్ని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మతం పేరుతో వాళ్ళని పీల్చి పిప్పి చేయడం, వాళ్ళ రక్తం తాగడం, దశంభాగాలు పిండుకోవటం, ఈ దోపిడీలన్నీ ఆగిపోవాలి, మత మార్పిళ్ళు ఆగిపోవాలి. అలాగే వాళ్ళ ఎస్సీ కాలనీ ఏదైతే ఉందో అక్కడ శ్రీరామనవమి జరిపించడానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఇలాగే ప్రతి చోట కూడా ఈ మత మార్పిడి ముఠాల ఆట కట్టించే విధంగా యువకులందరూ కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. భగవద్గీత ఉంది కదా మీ ఇంట్లో? అవును సార్. చదువుతున్నారా? రామాయణంతో పాటు భగవద్గీత కూడా చదువుకోండి. ఓకే.